ఆగస్టు 21 అండ్ 22 2023లో ఉన్నటువంటి ఎగ్జామ్ ఓరియంటెడ్ అండ్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మనం డిస్కస్ చేద్దాం. మరి ఆగస్టు 21 ఒక ఇంపార్టెన్స్ ఉందండి. ఏంటంటే ఇంటర్నేషనల్ డే ఆఫ్ రిమెంబరెన్స్ ఆఫ్ ది ట్రైబ్యూట్ టు ది విక్టమ్స్ ఆఫ్ టెర్రరిజం. అంటే అంతర్జాతీయ ఉగ్రవాద బాధితుల ఒక సంబంధించినటువంటి ఒక సంస్మరణ దినోత్సవంగా జరుపుకుంటాం. అంటే ఉగ్రవాదం ద్వారా బాధితులైన వారు ఎవరైతే ఉంటారో, ఆ విక్టిమ్స్ ఎవరైతే ఉంటారో వారికి మనం నివాళులు అర్పించుకోవడం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్, మనందరూ కూడా తెలుసు 2001 సంవత్సరం సెప్టెంబర్ 11న మనకి అమెరికాలో అయితే WTC వరల్డ్ ట్రేడ్ సెంటర్స్ని ధ్వంసం చేయడం జరిగింది. ఆల్ఖైదా లాంటి సంస్థలు ఆఫ్ఘనిస్తాన్లో కానివ్వండి, పాకిస్తాన్లో కానివ్వండి, భారతదేశం చాలా దేశాలు కూడా ఈరోజు ఉగ్రవాదం అనేది అంటే ఒకప్పుడు అంటే ఇప్పుడంటే తగ్గినాయి అనుకోండి కొన్ని ప్రాంతాల్లో. సో ఇలాంటి నేపథ్యంలో తీసుకొని అలాంటి ఉగ్రవాదం ద్వారా ఇప్పుడు ఎవరైతే బాధితులు ఉన్నారో, ఉగ్రవాదం ద్వారా ఆ విధంగా ప్రభావితమైనటువంటి బాధితులు ఉన్నారో వాళ్ళని మనం ట్రైబ్యూట్ చేయడం, వాళ్ళకి నివాళులు అర్పించడం అనే ఒక ప్రధానమైన ఉద్దేశంతో ఐక్యరాజ్య సమితి దినోత్సవాన్ని జరుపుకుంటుందండి ఎవ్రీ ఇయర్ ఆగస్టు 21. సో ఆగస్ట్ 21 2023 ఈఎన్ ఎలా అబ్జర్వ్ చేస్తుందంటే ఇంటర్నేషనల్ డే, ఇది ఒక అంతర్జాతీయ దినోత్సవం అండి. ఇంటర్నేషనల్ డే ఆఫ్ రిమెంబరెన్స్ ఆఫ్ ది రిమెంబరెన్స్ అంటే ఒక జ్ఞాపకం తెచ్చుకోవడం, గుర్తు తెచ్చుకోవడం అనేది అర్థం వస్తుంది. రిమెంబరెన్స్ ఆఫ్ ఎవరికి రిమెంబరెన్స్ మరి ఇంకొక ట్రైబ్యూట్ చేయడం, వాళ్ళకి నివాళులు అర్పించడం. ఎవరికి ట్రైబ్యూట్ చేయాలంటే టు ద విక్టిమ్స్ అంటే బాధితులు, టు ద విక్టిమ్స్ ఆఫ్ ది టెర్రరిజం అంటే ఉగ్రవాద బాధితుల సంస్మరణ దినోత్సవంగా మనం జరుపుకుంటామండి. గుర్తుపెట్టుకోండి ఈ యొక్క దినోత్సవాన్ని. ఇది ఐక్యరాజ్య సమితి నిర్వహిస్తుంది, యునైటెడ్ నేషన్స్ ఆఫ్ ది ఆర్గనైజేషన్. మరి యుఎన్ఓ మరి దీనికి ఏమని థీమ్ ఇచ్చింది? వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ డే ఆఫ్ రిమెంబరెన్స్ అండ్ ట్రైబ్యూట్ టు ది విక్టిమ్స్ ఆఫ్ టెర్రరిజం ఏం థీమ్ ఇచ్చింది అంటే లెగసీ అని చెప్పేసి ఇచ్చారు. లెగసీ ఫైండింగ్ హోప్ అండ్ బిల్డింగ్ ఏ పీస్ఫుల్ ఫ్యూచర్. అంటే ఇది కొనసాగుతూ ఉంది ఈ టెర్రరిజం అనేది, కానీ వాటిని ఏం చేయాలంటే ఇక్కడ ఫైండింగ్ హోప్, వాళ్ళకి ఒక నమ్మకాన్ని కలిగించాలి, ఏం కాదని ఫైండింగ్ హోప్ ఒక నమ్మకాన్ని కల్పించాలి. అండ్ బిల్డింగ్ నిర్మించాలి. ఏం నిర్మించాలి? బిల్డింగ్ ఏ పీస్ఫుల్ ఫ్యూచర్ అంటే ఒక సంబంధించినటువంటి పీస్ఫుల్ అంటే ఏంటంటే ఇక్కడ శాంతి, ఒక సంబంధించిన పీస్ఫుల్ ఫ్యూచర్, భవిష్యత్తులో ఒక శాంతిపరమైనటువంటి లక్ష్యం ఉంటుంది, శాంతి చేకూరుతుందని చెప్పడం అనమాట. గుర్తుపెట్టుకోండి. సో ఈ ఆగస్ట్ 21 2023 ఐక్యరాజ్య సమితి ఒక దినోత్సవమైన ఇంటర్నేషనల్ డే ఆఫ్ రిమెంబరెన్స్ అండ్ ట్రైబ్యూట్ టు ది విక్టిమ్స్ ఆఫ్ టెర్రరిజం. వాట్ ఈస్ ద థీమ్ హియర్? లెగసీ, ఫైండింగ్ హోప్ అండ్ బిల్డింగ్ ఏ పీస్ఫుల్ ఫ్యూచర్ అనేది వృత్తం అనేది ఇవ్వడం జరిగిందండి. సో ఈ పాయింట్ అనేది మనకి ఎగ్జామినేషన్ పాయింట్ లో చూసుకోవాల్సిన అవసరం ఉందండి. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి ఇదే ఆగస్ట్ నెలలో ఇదే సంబంధించినటువంటి విషయంలో మనం చూసినట్లయితే ఇక్కడ మరొక ఇంపార్టెంట్ ఒక అంతర్జాతీయ విషయం ఉంది. దట్ ఈస్ 15th బ్రిక్స్ మీటింగ్ అండ్ 15th బ్రిక్స్ సమిట్. మరి ఆగస్టులో ఇదే రోజున మరి 15th బ్రిక్స్ సమిట్ అనేది ఎక్కడ నిర్వహించబోతున్నారు? విచ్ స్టేట్ ఆర్ విచ్ ఆఫ్ ది సిటీస్ ఆర్ విచ్ ఆఫ్ ది కంట్రీస్ కండక్టెడ్ ద బ్రిక్స్ సమిట్. అంటే బ్రిక్స్ సదస్సుని ఏ దేశం నిర్వహిస్తుంది ఈ ఆగస్టులో అంటే ఆగస్టు 2023 లాంటి ఇక్కడ. సో మరి ఆగస్టు 21, 23, 24 వరకు కూడా అక్కడే నిర్వహిస్తారండి మొత్తం ఇక 4 daysలో. మరి ఈ ఆగస్టు 2023 మన 15th బ్రిక్స్ సమిట్ అనేది ఎక్కడ నిర్వహిస్తున్నారు? విచ్ కంట్రీ హోస్ట్ అంటే సౌత్ ఆఫ్రికా, దక్షిణాఫ్రికా ఈ సంబంధించినటువంటి సదస్సు నిర్వహిస్తుంది. సౌత్ ఆఫ్రికాలో ఎక్కడ నిర్వహిస్తున్నారంటే దిస్ ఈజ్ హోస్ట్ బై జోహన్నెస్బర్గ్, వన్ ఆఫ్ ద ఫేమస్ సిటీస్ ఇన్ సౌత్ ఆఫ్రికా హోస్ట్ ద 15th బ్రిక్స్ సమిట్ అండి. 15వ ఈ బ్రిక్స్ సదస్సుని సౌత్ ఆఫ్రికా నిర్వహిస్తుంది. ఫ్రమ్ ఇండియా హూ పార్టిసిపేటెడ్ అంటే ఎవరు పార్టిసిపేట్ చేయడానికి వెళ్ళడం జరిగింది మన ఫ్రమ్ ఇండియా అంటే ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు. సో పార్టిసిపేటెడ్ ఫ్రమ్ ఇండియా అనమాట. మన భారతదేశం నుండి వీరు ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నారు అనమాట. ఆ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ మాత్రం వారు వర్చువల్ ప్రెసిడెంట్ కాబోతున్నారు. బికాస్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు ఉక్రెయిన్ రష్యా ఈ యుద్ధం నేపథ్యంలో
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్కి ఒక అరెస్ట్ వారెంట్ని జారీ చేయడం జరిగింది. ఇలా అరెస్ట్ వారెంట్ జారీ చేసినప్పుడు వేరే దేశానికి వెళ్ళినప్పుడు ఆ దేశము అతను అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. సౌత్ ఆఫ్రికా అక్కడికి వస్తే, సౌత్ ఆఫ్రికా కాదు ఏ దేశానికి వెళ్ళినా అలా చేస్తారనమాట. అరెస్ట్ వారెంట్ని అది నిలుపుదల చేసేంత వరకు అదే జరుగుతుంది. అందుకోసమే రష్యా అధ్యక్షుడు రావడం లేదు వ్లాదిమిర్ పుతిన్. సో ఎందుకోసం రావాలంటే ఇక్కడ బ్రిక్స్ అంటే బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా. సో మనకి ఇక్కడ యుకాటెర్న్బర్గ్ సమావేశంలో ఒక ఏర్పాటు చేయబడేటువంటి ఒక సంస్థగా బ్రిక్స్ అనేది మనకు ఉందన్నమాట. ఒక బ్రిక్స్ అనేది ఫార్మేషన్ చేసినప్పుడు మన ఇండియా ప్రైమ్ మినిస్టర్ ఎవరైనా అడిగే అవకాశం ఉంది. సో ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ ది బ్రిక్స్ అంటే సో దట్ ఈస్ బై ది అవర్ మన్మోహన్ సింగ్ గారు అండి. మన్మోహన్ సింగ్ గారు ఈ యొక్క బ్రిక్స్ ఫార్మేషన్లో అప్పుడు ప్రధానమంత్రిగా పనిచేస్తున్నారు. మరో ఇంపార్టెన్స్ విషయం గమనించాలి. సో ఏంటా ఇంపార్టెన్స్ అంటే బ్రిక్స్లో చివరిసారిగా చేరిన దేశం ఏది? వాట్ ఈస్ ద లాస్ట్ జాయింట్ కంట్రీ బ్రిక్స్ అంటే సౌత్ ఆఫ్రికా అనమాట. ఈ మధ్య ఇప్పుడు బ్రిక్స్లో చాలా దేశాలు చేరడానికి సిద్ధమవుతున్న సందర్భం ఉందన్నమాట. ఈజిప్ట్ లాంటి దేశాలు కానివ్వండి, మరికొన్ని దేశాలు కూడా చేరడానికి సిద్ధమవుతున్నాయి. అంతేకాకుండా బ్రిక్స్ వాళ్ళు ఏర్పాటు చేసుకునే న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ఉందండి. మరి న్యూ డెవలప్మెంట్ బ్యాంకులు అయితే ఇప్పుడు యాక్చువల్గా ఫౌండింగ్ మెంబర్స్ ఆఫ్ ది న్యూ డెవలప్మెంట్ బ్యాంక్స్ బ్రిక్స్ కంట్రీస్ బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా. రీసెంట్లీ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ఉరుగ్వే, యుఏఈ, బంగ్లాదేశ్ అండ్ ఈజిప్ట్ లైక్ కంట్రీస్ ఆర్ జాయిన్డ్ అనమాట. సో ఎట్ ప్రజెంట్ ఇన్ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ 9 కంట్రీస్ ఆర్ దేర్. సో మరి ఈ బ్రిక్స్ సమితిలో ఇప్పుడు బ్రిక్స్ ప్లస్ అనే సమితి కూడా జరగబోతుంది ఫస్ట్ టైం. అంటే మరికొన్ని దేశాలను ఇక్కడ ఒక ఇన్వైట్ చేయడం జరిగింది అనమాట. బ్రిక్స్ ఆఫ్రికా దేశం కూడా బ్రిక్స్ దేశాలు సహాయం చేస్తాయి, మద్దతు ఇస్తాయని చెప్పడం అలాంటి సదస్సు నిర్వహిస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో సో మరి ఎలాంటి ఇతివృత్తం ఇవ్వడం జరిగిందంటే బ్రిక్స్ అండ్ ఆఫ్రికా. వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ ది 15th బ్రిక్స్ సమిట్ ఈజ్ హెల్డ్ ఇన్ జోహానెస్బర్గ్ ఆఫ్ ది సౌత్ ఆఫ్రికా అన్నప్పుడు ఒక థీమ్ ఇచ్చారు. బ్రిక్స్ అండ్ ఆఫ్రికా ఒక పార్ట్నర్షిప్ ఫర్ మల్టీనేషనల్ యాక్సిలరేటెడ్ గ్రోత్. అంటే పార్ట్నర్షిప్ చేస్తున్నాం, భాగస్వామ్యాన్ని ఇస్తున్నాం. మరి పార్ట్నర్షిప్ ఫర్ దేనికి? పార్ట్నర్షిప్ ఫర్ అంటే సో ఇక్కడ మ్యూచువల్లీ యాక్సిలరేటెడ్. మ్యూచువల్లీ అంటే ఇక్కడ ఎంత మ్యూచువల్లీ అంటారు. మ్యూచువల్ అంటే ఒకరికి అని చెప్పేసి అదే వస్తుంది. మ్యూచువల్లీ యాక్సిలరేటెడ్ అంటే వేగంగా మనం అందులో పార్టిసిపేట్ కావాలి. సో పార్ట్నర్షిప్ ఫర్ ది మ్యూచువల్లీ యాక్సిలరేటెడ్. మరి ఎందుకోసం అంటే ఈ యాక్సిలరేటెడ్ కావాలంటే గ్రోత్ గురించి, అభివృద్ధి గురించి అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ గ్రోత్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే సుస్థిరమైన అభివృద్ధి గురించి. సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ ఇన్క్లూజివ్ ఒక మల్టీలేటరలిజం. ఇన్క్లూజివ్ మల్టీలేటరలిజం అంటే మల్టీలేటరలిజం అంటే బహుళ సంబంధించినటువంటి కోణాలు ఉన్నాయి. అన్ని దేశాల అభివృద్ధి కావాలని అర్థం వస్తుంది అనమాట. ఇట్లా అంటే ఇక్కడ చూడండి, ఒక్కోసారి థీమ్ ఇంత పెద్దగా ఉంది, వస్తుందా రాదంటే ఈ మధ్యకాలంలో కాంపిటేటివ్ ఎగ్జామ్లలో ఏమైందంటే ఎలాంటి క్వశ్చన్ ఇది రాదు అనుకుంటే ఒక్కోసారి అది వస్తుంది అనమాట. కాబట్టి అందుకోసం ప్రతి అంశం పైన అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ చిన్న విషయం ఏంటంటే బ్రిక్స్ అండ్ ఆఫ్రికా ఇది కీవర్డ్. ఎందుకోసం ఆఫ్రికా ఖండంలో జరుగుతుంది కాబట్టి. పార్ట్నర్షిప్ ఫర్ ది మ్యూచువల్లీ యాక్సిలరేటెడ్ గ్రోత్, సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ ఇన్క్లూజివ్ మల్టీలేటరలిజం అని చెప్పేసి ఒక ఇతివృత్తంతో ఈ యొక్క సదస్సుని నిర్వహించుకోవడం అయితే జరుగుతుందండి. సో ఈ పాయింట్ మనం చూసుకోవాల్సిన అవసరం అయితే ఉంది 15వ బ్రిక్స్ సమితి పైన. ఇందులో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏ విషయాలు మాట్లాడారు దానిపైన మనం మాట్లాడిన తర్వాత మనం డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి మరో విషయం ఉందండి. ఏంటంటే బ్రిక్స్ వాళ్ళు అంటే బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా వాళ్ళు ఎకనమిక్ కోఆపరేషన్ గురించి, ఆర్థిక సహకారం గురించి మరి ఏ సంస్థను ఏర్పాటు చేశారు ఇన్ 2015? In 2015 BRICS countries established న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అండి. న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది ఇన్ ద ఇయర్ ఆఫ్ ది 2015. ద హెడ్ క్వార్టర్ ఆఫ్ ది న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ దట్ ఈస్ లొకేటెడ్ ఇన్ షాంఘై. అండ్ ఇన్ మనకు ఇంకొక విషయం ఉంది. షాంఘై ఈస్ ద ఎకనామిక్ క్యాపిటల్ ఆఫ్ ది చైనా. And very recently, the New Development Bank, one of the regional offices is set up in India, that is in Gandhinagar of Gujarat. గుజరాత్లోని గాంధీనగర్లో గుర్తుపెట్టుకోండి, గుజరాత్లోని గాంధీనగర్లో న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ యొక్క రీజనల్ ఆఫీస్ని ఏర్పాటు చేయడం జరిగిందండి. ఈ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇదే గుజరాత్లోని గాంధీనగర్లో ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్ అథారిటీని కూడా మన భారత ప్రభుత్వం పార్లమెంటరీ చట్టం ద్వారా
ఏర్పాటు చేయడం జరిగిందనే విషయాన్ని కూడా గమనించాలి. ఇంకొక విషయం ఉందండి, ఇటీవల కాలంలో గాంధీనగర్లో GCTM గ్లోబల్ సెంటర్ ఫర్ ది ట్రెడిషనల్ మెడిసిన్ సదస్సు కూడా జరగడం జరిగింది. సో గుర్తుపెట్టుకోండి, గ్లోబల్ సెంటర్ ఫర్ ది ట్రెడిషనల్ మెడిసిన్, ప్రపంచ ఆరోగ్య సంస్థ అండ్ ఆయుష్ ఈ 2 సంస్థలు సంయుక్తంగా ఈ గ్లోబల్ సెంటర్ ఫర్ ట్రెడిషనల్ మెడిసిన్ సమితిని కూడా ఎక్కడ నిర్వహించడం జరిగిందంటే గ్లోబల్ సమితి అంది ట్రెడిషనల్ మెడిసిన్ అనమాట. సాంప్రదాయమైనటువంటి వైద్యం పైన అధ్యయనం చేసే ఉద్దేశంతో ఈ సెంటర్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి WHO డైరెక్టర్ జనరల్ అయినటువంటి టెడ్రస్ అదనం గేబ్రియోసిస్ వచ్చాడు. మరి టెడ్రస్ అదనం గేబ్రియోసిస్ని మన భారత ప్రధాని నరేంద్ర మోడీ ముద్దుగా వారిని తులసి బాయ్ అని పేరు పెట్టడం జరిగింది అనమాట. అంటే ఆయన పేరు ప్రకారం ఏంటంటే టెడ్రస్ అదనం గేబ్రియోసిస్ పేరు పైన ఇట్లా ఒక సాంప్రదాయంగా ఒక ఆయుష్ మెడిసిన్తో తులసి బాయ్ అని పేరు పెట్టడం అయితే జరిగింది. అది కూడా ఒకసారి అడగొచ్చండి, ఓకేనా. ఇలాంటి నేపథ్యంలో న్యూ డెవలప్మెంట్ బ్యాంక్కి ఒక 2015 ఏర్పాటు చేయబడ్డప్పుడు తొలి అధ్యక్షుడిగా పనిచేసిన వారు మన భారతీయుడు అండి, తొలి ప్రెసిడెంట్ అండి, ద ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ది ఒకనా న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అవర్ ఇండియన్ ఒకనా ఎవరండి, KV కామత్. అండ్ తర్వాత ప్రాడో త్రయాజో వారు వచ్చారు. తర్వాత న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ఇప్పుడు 3వ అధ్యక్షుడిగా అండ్ తొలి మహిళ అధ్యక్షురాలిగా ద ప్రెసిడెంట్ ఎవరు పనిచేస్తున్నారంటే దిల్మా రౌజెఫ్. సో దిల్మా రౌజెఫ్ అనేవారు న్యూ డెవలప్మెంట్ బ్యాంక్కి సో ప్రెసిడెంట్ వీరు అధ్యక్షురాలిగా పనిచేస్తున్నారు. ఈ పదవిని చేపట్టిన తొలి మహిళ. అండ్ ద ఫస్ట్ ఉమెన్ హూ వర్క్డ్ యాజ్ ఏ ప్రెసిడెంట్ ఆఫ్ ది బ్రెజిల్ కూడా ఎవరండి, దిల్మా రౌజెఫ్ అనమాట. సో మరి ఆ పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందండి. అండ్ ద ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ది న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ కూడా మన ఇండియనే ఉన్నాడు. అతని పేరు ఇండియన్ ఎకనమిస్ట్, హిజ్ నేమ్ ఇస్ అనిల్ కిషోరా. ఎవరండి, అనిల్ కిషోరా. సో ఆ నేపథ్యాన్ని ఆ సంబంధించిన పాయింట్స్ని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం, చాలా ఇంపార్టెన్స్గా మనం చూసుకోవాల్సిన అవసరం అయితే మనకు ఉందన్నమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి మరికొంత సంబంధించినటువంటి ఒక కరెంట్ అఫైర్స్ మనం డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేద్దామండి. సో మనకి మన DRDO డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఒకనా డిఫెన్స్ ఎలక్ట్రానిక్ ఓకేనా అప్లికేబుల్ ల్యాబొరేటరీ అండ్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ వీళ్ళందరూ కూడా ఎంతో కష్టపడి ఒక సంబంధించినటువంటి మానవరహిత యుద్ధ విమానాన్ని ఒక డ్రోన్ తయారు చేశారు. దాన్ని ఏమని పిలుస్తారంటే రుస్తుమ్ అని పిలిచేవారు. తర్వాత దానికి ఏమని పేరు మార్చారంటే సో ఇది అన్మాన్డ్ ఏరియల్ వెహికల్ కాదు, అంటే ఒక మానవరహిత యుద్ధ విమానమైనట్టు దీన్ని ఒక డ్రోన్ లాగా యూజ్ చేస్తున్నారు. దీనికి రక్షణ అవసరాల గురించి వాడుతున్నారు. దాన్ని మనం ఏమని పిలుస్తున్నారంటే ప్రజెంట్ TAPS తపస్ అని పిలుస్తున్నారండి, తపస్. అయితే ఇది ఒక ఇటీవల కాలంలో కూలిపోయింది అనమాట. దీనివల్ల మనం న్యూస్లో ఉంది. కూలిపోయిందంటే ఏదో జరిగిందని కాదంటే కొన్ని సంబంధించిన సాంకేతికంగా మళ్ళీ మనం దాన్ని సెట్ చేయగలుగుతాము. సో ఎందుకోసం అంటే సో అలా జరిగితేనే కదా మరింతగా అద్భుతమైనది మనం తయారు చేయడానికి మనకు ఉంటుంది. కాబట్టి ఇక్కడ తపస్ UAE అంటే మన ఏదైనా తప్పు జరుగుతుంది, ఏదైనా మిస్టేక్ జరుగుతుందని మనం గొప్పగా పని చేసేయడానికి అవకాశం వస్తున్న విషయం గమనించండి. మనకు ఇలాంటి అనమాట. మనం కూడా మీరు కూడా మన ఎగ్జామ్స్ రాస్తుంటాం, ఓసారి మనకు గుర్తుకు రాదు, మరి గుర్తుకు వచ్చినప్పుడు మళ్ళీ మనకు నేర్చుకోవడానికి అవకాశం వచ్చింది కదా ఇప్పుడు ఎవరైనా చెప్పినప్పుడు, అదే అన్నమాట ఇది. సో ఇది తపస్ UAV అంటాం. ఇది కూలిపోయింది. ఇటీవల కాలంలో తపస్ UAV అనేవాళ్ళు DRDO అండ్ DRDOకి అనుబంధంగా పనిచేస్తున్నటువంటి డిఫెన్స్ ఎలక్ట్రానిక్ అప్లైడ్ ల్యాబొరేటరీ వాళ్ళు అండ్ HAL అంటే హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ వాళ్ళు అభివృద్ధి చేసేటువంటి తపస్ UAV అంటే తపస్ అనే పేరుతో ఇక్కడ ఉన్నటువంటి ఒక మానవరహిత యుద్ధ విమానం. గతంలో దీన్ని ఏమని పిలిచేవారు, రుస్తుమ్ 2గా పిలిచేవారు. దీన్ని రుస్తుమ్ 2గా పిలిచేవారు. ప్రజెంట్ అయితే దాన్ని ఎలా పిలుస్తున్నారంటే తపస్గా పిలుస్తున్నారు. ఇది ఎక్కడ ఊలిపోయింది అంటే కర్ణాటకలో ఊలిపోయింది అనమాట. ఇది మన మీడియాలో కూడా సోషల్ మీడియా కూడా చాలా ఇచ్చారు. అక్కడ ఉన్న చిత్రదుర్గాలో అక్కడ పడిపోయినప్పుడు చుట్టుపక్కల రైతులందరూ వచ్చి దాన్ని చూడడం జరిగింది అని చెప్పేసి ఇక్కడ. సో ఇలాంటి నేపథ్యంలో అంటే ఇక్కడ మనిషి ఉండడు ఇందులో మానవ రహితం. UAV అంటే ఏంటండి, అన్మ్యాన్డ్ ఏరియల్ వెహికల్. ఏరియల్ అంటే పైకి వెళ్ళడం, గాలిలో ఉండడం, వెహికల్ అంటే వాహనం, అన్మ్యాన్డ్ అంటే మానవుడు ఉండడంలో, అది అన్మ్యాన్డ్ అనమాట ఏరియల్ వెహికల్. దీని మరి ఒక తపస్ అంటే ఒక అబ్రివేషన్ ఇవ్వడం జరిగింది. DRDO అంటే ఫ్రెండ్స్ మనకు అందరికీ తెలుసు 1958లో ఏర్పాటు చేయబడ్డ సంస్థ డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. సమీర్ వి కామత్ అనేవారు DRDOకి ప్రెసిడెంట్ చైర్మన్గా పనిచేయడం జరుగుతుంది అనమాట. HAL హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న సంస్థ. DRDO హెడ్ క్వార్టర్స్ అయితే న్యూఢిల్లీ ఉంటుందని గుర్తుపెట్టుకోండి. DRDO సైంటిఫిక్ హెడ్ క్వార్టర్స్ ఎక్కువగా ఉన్నటువంటి నగరం వచ్చేసి హైదరాబాద్. మరి HAL హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ద హెడ్ క్వార్టర్ ఆఫ్ ది HAL దట్ ఈస్ లొకేటెడ్ ఇన్ బెంగళూరు అండి. అండ్ అనంత కృష్ణన్ అనేవారు దీని HALకి చైర్మన్గా పనిచేస్తున్న సందర్భం. మరి తపస్ అంటే ఒక అబ్రివేషన్ ఇచ్చాడండి. ఇది మనకి ఇంపార్టెన్స్గా ఉంటుంది. ఎందుకోసం అంటే
ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఎగ్జామ్స్ రాసే వాళ్ళకైతే మనకి మెయిన్స్లో సైన్స్ అండ్ టెక్నాలజీ 75 మార్క్స్ ఉంది. కానీ ప్రిలిమ్స్లో కూడా అడుగుతాడండి సైన్స్ అండ్ టెక్నాలజీ లేదు అని చెప్పేసి. మనం అంటే కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ అడుగుతాడు. ఏపీ ఎగ్జామ్స్ అయినా తెలంగాణ ఎగ్జామ్స్ అయినా కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ పైన 5 to 8 బిట్స్, ఒకసారి మినిమం 5 బిట్స్, ఒకసారి 4 బిట్స్, 2 బిట్స్ ఏదైనా ఖచ్చితంగా వస్తున్న విషయం గమనించండి. సో ఎప్పుడైతే మనకి ఈ లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ ఉంటే ఖచ్చితంగా మనం బెనిఫిట్ పొందుతాము. నేను నా సంబంధించిన కెరియర్లో నేను చూస్తూ ఉన్నాను, ఎవరైతే లాంగ్ టర్మ్ కెరీర్గా ఉన్నారు, లాంగ్ టర్మ్గా ప్రిపరేషన్లో ఉన్నారు, ఎప్పుడు కూడా కరెంట్ అఫైర్స్తో టచ్లో ఉండండి. చాలామంది ఇప్పుడు కొంత టీఎస్పీఎస్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎవరైతే గ్రూప్ 2 ఎగ్జామ్స్ అట్లా ప్రిపేర్ అవుతున్నారో పోస్ట్పోన్ అయింది ఎగ్జామ్ ఆగస్టు 29, 30 నుంచేని ఒక నవంబర్ 3, 4 వెళ్ళిపోయింది. అలాంటప్పుడు చాలామంది కరెంట్ అఫైర్స్ అసలు పట్టుకోవడం లేదు, అవసరం లేదనుకుంటున్నారు. అరే ఆల్రెడీ పేపర్ తయారైపోయిందని భావన. కానీ ఎటు వస్తే అది తప్పు అండి. ఎందుకోసం అంటే ఖచ్చితంగా ఎవ్రీడే ఒక కాంపిటీటర్ అంటే అప్ టు గ్రూప్ 2 ప్రిపరేషన్ వరకు, అంటే గ్రూప్ 1 అండ్ సివిల్ సర్వీసెస్ కొంచెం మోర్ దెన్ 1 hour 2 hours మన కరెంట్ అఫైర్ ప్రిపరేషన్ అయినా ఓకే. బట్ అప్ టు గ్రూప్ 2 వరకు మాత్రం రోజు ఒక 20 to 30 minutes అన్న కరెంట్ అఫైర్స్ ప్రిపరేషన్లో ఉండాలి. కరెంట్ అఫైర్స్ ప్రిపరేషన్ ఉన్నప్పుడు జీకే స్టాకింగ్ జీకే కూడా వస్తున్న సందర్భం ఉంటుంది. దాని ద్వారా మనకి ఇంపార్టెన్స్ ఉంటుంది. ఇప్పుడు తపస్ అనేది అడగవచ్చు కదా, ఛాన్సెస్ ఉంటుంది. మన రీసెంట్గా మనం ప్రబలని చెప్పుకున్నాం. సో ఇలా కొన్ని ఉన్నాయి చూసారా, ఇవన్నీ కూడా ఇలాంటి విషయాలు అనమాట ఇక్కడ. సో మంత్ర ఎప్పుడో మనం గతంలో ఎప్పుడో డిస్కస్ చేసినాం. మన రీసెంట్గా ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్లో బిట్లు వచ్చినాయండి మంత్ర. సో మన గురుకులంలో కూడా వచ్చింది మంత్ర అనే ఒక బిట్ అనమాట. మంత్ర అంటే ఇట్ ఈజ్ ఏ అన్మ్యారిడ్ ఒక అంటే ఇది ఏంటంటే మానవరహిత యుద్ధ ట్యాంక్, అన్మ్యారిడ్ బ్యాటిల్ ట్యాంక్ లేదా వార్ ట్యాంక్ అని చెప్పేసి అంటాం. మన డిఆర్డిఓ వాళ్ళు అభివృద్ధి చేశారు ఇది. సో మానవరహిత యుద్ధ ట్యాంక్ ఏదంటే అది మంత్ర. ఎప్పుడో దాదాపు 2 years అయింది. అది ఎందుకు న్యూస్లో ఉంది. అలా అడిగే అవకాశం మనకు ఉంటుంది అనమాట. ఇప్పుడు ఈ మధ్య కాలంలో మనం స్వదేశీయంగా ఒక సంబంధించినటువంటి పిస్తూల్ కూడా తయారు చేశారు. దాని పేరు ఏం పేరండి, ప్రబల్. కాన్పూర్ సంబంధించిన సంస్థ తయారు చేయడం జరిగింది అనమాట. ఇలాంటి నేపథ్యం చూసుకోవాల్సిన అవసరం ఉందండి. ఇక్కడ కూడా మరి తపస్ అబ్రివేషన్ ఏంది, అన్మ్యాన్డ్ ఏరియల్ వెహికల్ అయినటువంటి ఇది ఒక డ్రోన్ లాంటిది అనమాట. దీని అబ్రివేషన్ ఇచ్చాడు ద టాక్టికల్ అండి. టాక్టికల్ అంటే ఇక్కడ ఏంటంటే సమయస్ఫూర్తి ఉండడం. టాక్టికల్ అన్నదమో టాక్టికల్ ఎయిర్బోర్న్ అంటే ఇది గాల్లో ఉంటుందండి, గాలికి వెళ్ళిపోదని విమానంలాగా పనిచేస్తే ఎయిర్బోర్న్. ఒక పి అంటే ఏంటంటే ప్లాట్ఫామ్ అనమాట, పైకి వెళ్తుంది ప్లాట్ఫామ్. ఫర్ ఏరియల్ అంటే అర్థం ఏంటంటే ఇది సబ్బు కాదండి. ఏరియల్ అంటే ఏంటంటే ఇక్కడ మనకి ఇక్కడ ఒక గాల్లో ఉండడం అనమాట. ఇది ఏరియల్. సర్విలెన్స్ అంటే నిఘా చూపిస్తుంది. సర్విలెన్స్ అంటే నిఘా ఉంటుంది అనమాట, నిఘా పెడుతుంది సర్విలెన్స్. సో గుర్తుపెట్టుకోండి సర్విలెన్స్. సో బియాండ్ ఆరిజన్ 2000 బియాండ్ ఆరిజన్ అనమాట. బియాండ్ ఆరిజన్ అంటే ఎవరి కనపడకుండా కూడా బియాండ్ ఆరిజన్ ఎవరి కనపడకుండా అట్లా తప్పించుకుంటూ ఆ విధంగా అంటే ఆ రాడార్ సిస్టమ్ అలా పనిచేయడం ద్వారా అది మనకు ఎవరు చూస్తున్న విషయం కూడా తెలియకుండా సర్విలెన్స్ నిఘా పెడుతుంది. ఇదే టాక్టికల్ ఎయిర్బోర్న్ ప్లాట్ఫామ్ ఫర్ ఏరియల్ సర్విలెన్స్. ఇది బియాండ్ ఆరిజన్ అనేది మనకు సబ్ పాయింట్ అనమాట. ఇది మనకి ఇది ఇంతవరకే అబ్రివేషన్ గా మనకు ఉంటుంది అనమాట. ఇది గుర్తుపెట్టుకోండి. కూలిపోయింది కానీ మళ్ళీ దీన్ని ఇంకా అభివృద్ధి చేసే పరిస్థితి ఖచ్చితంగా మన డిఆర్డిఓ చేస్తాం. ఒక సైన్స్ అండ్ టెక్నాలజీ అప్డేట్గా ఈ పాయింట్ మనం చూసుకోవాల్సిన అవసరం, గుర్తుపెట్టుకోని అవసరం అయితే చాలా ఉంటున్న విషయం గమనించండి. ఈ నెక్స్ట్ వచ్చేసి మరో సంబంధించినటువంటి ఒక సైన్స్ అండ్ టెక్నాలజీ అప్డేట్ అండి. ఇది టోమాహాక్ అని ఒక మిజైల్ మనకు న్యూస్లో ఉంది. యాక్చువల్గా ఈ పేరు చెప్తే ఇది ఏ దేశం, ఈ మిజైల్స్ ఇలా న్యూస్లో ఉన్నప్పుడు అవి ఏ దేశం అడుగుతున్న సందర్భం ఉంటుంది. ఇప్పుడు ఒక మిజైల్ సిస్టమ్స్ ఉంటాయి, పేర్లు అడుగుతుంటాడు. లాస్ట్ టైం ఒకసారి అడిగాడు, భారతదేశం S-400 అనే ట్రయప్ ఒక మిజైల్ సిస్టాన్ని ఎక్కడి నుంచి తీసుకుంటుంది. ఇండియా ఈజ్ ఇంపోర్టెడ్ ట్రయప్ ఒక S-400 ట్రయప్ మిజైల్ ఫ్రమ్ విచ్ ఆఫ్ ది కంట్రీ నుండి మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం అంటే రష్యా నుండి. లైక్ దట్ ఇక్కడ కూడా ఏంటంటే ఇది ఇంపోర్ట్ చేసుకుంటలేం, ఏం చేసుకుంటలేం, బట్ న్యూస్లో ఉంది. టోమాహాక్ అంటే డేగా, ఇది ఒక మిజైల్ అన్నమాట. ఇది భూమిలో ఉన్నటువంటి అంటే ఉపరితలం లోపల ఉన్న లక్ష్యాలను కూడా ఛేదిస్తారనమాట, అంత పవర్ఫుల్. ఇట్ ఈస్ అ డీప్ ల్యాండ్ అటాక్ వార్ఫేర్ అని చెప్పేసి అంటామండి. డీప్ ల్యాండ్ లోపల కూడా అవుతుంది, అవసరమైతే డీప్ ల్యాండ్ లోపలికి వెళ్తుంది. అటాక్ వార్ఫేర్ అంటే ఒక యుద్ధ పరికరంగా చెప్పుకోవచ్చు. ఈ సంబంధించినటువంటి ఏదంటే అది టోమాహాక్ మిజైల్. సో మరి ఇది ఒక ఇటీవల న్యూస్లో ఉంది. ఇది అమెరికా వాళ్ళు తయారు చేశారు, బట్ అమెరికా అండ్ యూకే వాళ్ళు యూజ్ చేస్తున్నారు. సో ఒక అవగాహన ఒప్పందం ధర కాబట్టి ఇటీవల కాలంలో న్యూస్లో ఉన్న టోమాహాక్ మిజైల్
ఏ దేశాలు ఉపయోగిస్తున్నారు, ఏ దేశాలు తయారు చేశారు, అమెరికా తయారు చేసింది. కానీ ఇనీషియల్గా అమెరికా, యూకేలు యూజ్ చేయడం అయితే జరిగింది అనమాట. ఇది ఒక సైన్స్ అండ్ టెక్నికల్ అప్డేట్స్గా మనం చూసుకోవాల్సిన అవసరం ఉందండి. ఈ నెక్స్ట్ వచ్చేసి గతంలో కూడా డిస్కస్ చేసిన 27th మలబార్ ఎక్సర్సైజ్ మనం మరొకసారి డిస్కస్ చేద్దామని. 27th మలబార్ ఎక్సర్సైజ్ 2023. మరి 27వ మలబార్ ఎక్సర్సైజ్ అనేది August 21 ప్రారంభం అవుతున్నాయి. మరి 2023 ఎక్కడ నిర్వహిస్తున్నారు ఈ విన్యాసాలను అని చెప్పేసి అంటే ఇది ఆస్ట్రేలియా దేశం నిర్వహిస్తుంది. ఆస్ట్రేలియాలోని ఏదైతే మనకి సముద్ర తీర ప్రాంతం ఉందో, సిడ్నీ ప్రాంతం, ఈస్ట్ కోస్ట్ ఆ ప్రాంతంలో ఈ యొక్క అంటే తూర్పు తీర ప్రాంతంలో నిర్వహిస్తున్నారు. మలబార్ విన్యాసాల ప్రత్యేకత ఏంటంటే క్వాడ్ దేశాలు పాల్గొంటున్నాయండి. క్వాడ్రిలేటరల్ సెక్యూరిటీ పార్ట్నర్షిప్ అని చెప్పేసి అంటాం. చతుర్భుజ దేశాలు. ఆ చతుర్భుజ దేశాలు అంటే ఏవి అంటే అమెరికా, ఇండియా, జపాన్, ఆస్ట్రేలియా దేశాలు కలిసి నిర్వహించుకునే ఒక నావికా విన్యాసాలు ఏదంటే ఇక్కడ మలబారు ఎక్సర్సైజ్ అండి. సో ఒక ఇంపార్టెన్స్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందండి. థ్యాంక్ యూ. ఫస్ట్ 2023లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ఎగ్జామ్ ఓరియంటెడ్ కరెంట్ అఫైర్స్ మనం డిస్కస్ చేద్దాం. సో మరి August 23 సో ఒక ఇంపార్టెన్స్ మనకు ఉందండి. సో మరి ఈరోజు మన ఇస్రో, మన ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ పంపించినటువంటి ఒక చంద్రయాన్-3 కార్యక్రమంలో, చంద్రయాన్-3 మిషన్లో భాగంగా సో ఈరోజు చంద్ర మండలం పైన, చంద్రుడి పైన, దక్షిణ ధ్రువంలో సౌత్ పైన మన ల్యాండర్ దిగబోతుంది. దానిలో మరి ఒక విక్రమ్ అండ్ ప్రజ్ఞాన్ రోవర్. సో మరి అవన్నీ కూడా విజయం కావాలని మనం మనసారా కోరుకుందాం. ఒక చారిత్రాత్మకమైనటువంటి ఒక శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానానికి ఒక ముఖ్యమైన తేదీ ఈరోజు August 23, 2023. July 14, 2023 సో పంపించడం జరిగింది. చంద్రయాన్-3 అనే కార్యక్రమాన్ని ఇస్రో విజయవంతంగా చేస్తున్న సందర్భంలో ఈ దశల్లో ఈరోజు ఒక కీలక దశకు మనం రావడం జరిగింది. సో మరి ఆ నేపథ్యాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలండి. August 23, 2023 ప్రత్యేకతలు అదొకటి. అండ్ నెక్స్ట్ August 23, 2023 ప్రత్యేకతలు మనం చూసినట్లయితే ఈరోజు నాబార్డ్ ఒక నివేదిక ఇవ్వడం జరిగిందండి. నాబార్డ్ నివేదిక. సో నాబార్డ్ నివేదిక ఏంటంటే సో నిన్న మొన్నటి వరకు ఓకేనా మనకి టమాటా ఏదైతే మనం ఎంత సంబంధించిన ఖరీదు ఎక్కువగా ఉన్న సందర్భం ఉంది, టమాటా అనే రేట్లు పెరిగిన సందర్భం ఉంది. మరి ఇప్పుడు తగ్గుతున్న సందర్భంలో ఆ విషయం పైన ఒక నివేదిక ఇచ్చింది అనమాట. ఏంటి ఆ నివేదిక అంటే 2022-23 సంవత్సరంలో బై ఇన్ 2022-23లో ఈ నివేదిక ప్రకారం టమాటా ఉత్పత్తి, ప్రొడక్షన్ ఆఫ్ ది టమాటా అనమాట. సో ఈ టమాటాలకు సంబంధించినటువంటి టమాటాలో ఉత్పత్తి పైన మన భారతదేశంలో మరి 2022-23 ఈ ఇయర్లో ఒక నాబార్డ్ ఇచ్చిన నివేదిక ప్రకారం ఎక్కువ టమాటాలు ఉత్పత్తి అయిన రాష్ట్రాలు ఏవి అని చెప్పేసి ఒక నివేదిక. సో ఈ టమాటా ఉత్పత్తులు మొదటి 3 స్థానాల్లో నిలిచిన రాష్ట్రాలు వచ్చేసి ఇక్కడ మధ్యప్రదేశ్ మొదటి స్థానం ఉందండి, కర్ణాటక 2వ స్థానం ఉంది, అండ్ ఆంధ్రప్రదేశ్ వచ్చేసి 3వ స్థానం ఉంది. సో ఇట్లా ఎందుకు ఈసారి అంటే ఈ నాబార్డ్ నివేదికలో మరో అంశం ఇవ్వడం జరిగింది. అలా ఎందుకు ఈసారి టమాటాల రేట్లు చాలా పెరిగినాయి, ఇంత అయింది, ఒక 100 ఎబో ఎందుకు ఇట్లా పెరిగింది, అలా ఎందుకు ఇంత ఒక రేట్లు పెరగడానికి కారణం ఏంది, వై ద రేట్స్ ఆర్ ప్రైస్ ఇంక్రీజ్డ్ అని చెప్పేసి ఒక సంబంధించినటువంటి అధ్యయనం చేసి సో ఒక సంబంధించిన టమాటాలు ఆ విధంగా ఉత్పత్తి తగ్గిందనమాట కొన్ని రాష్ట్రాల్లో. అందుకోసమే ఎప్పుడైతే టమాటా ఉత్పత్తి తగ్గింది, దిగుబడి తగ్గింది, ఏ రాష్ట్రాల్లో ఉత్పత్తి ప్రధానంగా తగ్గిందంటే గుజరాత్ రాష్ట్రంలో, తమిళనాడు రాష్ట్రంలో అండ్ మహారాష్ట్ర. గుజరాత్ రాష్ట్రం, తమిళనాడు అండ్ మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్. సో ఈ రాష్ట్రాల్లో ఈ యొక్క టమాటా దిగుబడులు తగ్గడం చేత సో ఈసారి రేట్లు పెరిగాయని చెప్పేసి ఈ నివేదిక ఒక సారాంశం. ఇది మనకు కాంటెంపరీగా ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి నాబార్డ్ ఇచ్చినటువంటి నివేదిక 2022-23 ఈ నివేదిక సారాంశం ప్రకారం భారతదేశంలో టమాటా ఉత్పత్తి ఎక్కువగా ఉన్నటువంటి రాష్ట్రాలు ఏవి, మధ్యప్రదేశ్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు మొదటి 3 స్థానాల్లో ఉన్నవి. అండ్ ఒక 2022-23 ఈ సంవత్సరంలో ఈ క్రింది ఏ రాష్ట్రాల్లో టమాటా ఉత్పత్తి తగ్గింది, దిగుబడి తగ్గింది అంటే ప్రొడక్టివిటీ ఈల్డింగ్ అంటే గుజరాత్, తమిళనాడు, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ అండి. నాబార్డ్ ఇచ్చిన ఈ నివేదిక అనమాట. మనకు నాబార్డ్ గురించి ఎన్నోసార్లు మనం డిస్కస్ చేసినాం. ది అపెక్స్ అగ్రికల్చర్ బ్యాంక్ ఇన్ ఇండియా నాబార్డ్. మన భారతదేశంలో మరి అతిపెద్ద ఒక వ్యవసాయ గ్రామీణ సంస్థగా మనం నాబార్డ్ను పిలుస్తాము. ఓకేనా. 1982 July 12 నాబార్డ్ ఏర్పాటు చేయడం జరిగింది.
శివరామన్ కమిటీ సిఫార్సుల మేరకు నాబార్డ్ ఏర్పాటు చేయబడింది. నాబార్డ్ యొక్క ప్రధాన కార్యాలయం వచ్చేసి ముంబైలో ఉంది. నాబార్డ్కి ప్రజెంట్ అయితే ఒక చైర్మన్ గా పనిచేసిన వారు షాజీ అండి, కేవి షాజీ. సో కేవి షాజీ అనేవారు సో ప్రజెంట్ నాబార్డ్కి చైర్మన్ గా పనిచేస్తున్నారు. నాబార్డ్ అనగా నేషనల్ బ్యాంక్ ఫర్ ది అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ అండి. ఇక్కడ నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ రూరల్ డెవలప్మెంట్. నాబార్డ్ ముంబైలో ఉంటుంది. అండ్ ఎన్ఐఆర్డి అనే సంస్థ కూడా మనకు న్యూస్ లో ఉందండి, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది రూరల్ డెవలప్మెంట్. ఇది మాత్రం మనకు హైదరాబాద్ లో ఉన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలండి. సో ఇక నెక్స్ట్ వచ్చేసి మరొక సంబంధించిన విషయం పైన మనం డిస్కస్ చేద్దాం. ఒక సింగపూర్ ఇంటర్నేషనల్ మ్యాథమెటిక్స్ ఒక ఒలింపియాడ్ జరిగింది. ఈ మధ్య కాలంలో మనం చూసాం బయాలజీ ఇంటర్నేషనల్ ఒలింపియాడ్ అంటే జీవశాస్త్రం పైన అంతర్జాతీయ ఒక పోటీ ఎక్కడ నిర్వహించారు విద్యార్థులలో అంటే అది యుఏఈ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నిర్వహించడం జరిగింది. ఇంటర్నేషనల్ బయాలజీ ఒలింపియాడ్ ఇది ఎక్కడ జరిగిందంటే ఈ ఒలింపియాడ్ అనేది ఈ పోటీ అనేది ఒక విషయాల పైన అంటే అది యుఏఈలో జరిగింది 2023లో. మరి ఇక్కడ ఈసారి మరి సింగపూర్ ఇంటర్నేషనల్ మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్ అంటే సింగపూర్లో జరిగిందండి. ఈ పేరులో ఉన్నట్టు సింగపూర్ ఇంటర్నేషనల్ మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్ అంటే దీనిలో మ్యాథ్స్ సంబంధించిన లెక్కలు అవన్నీ పోటీ నిర్వహిస్తారనమాట విద్యార్థుల మధ్య. ఈ ఒలింపియాడ్ సింగపూర్లో జరిగితే ఏంటి ప్రత్యేకత అంటే మన ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి తిరుపతికి చెందినటువంటి ఒక కుర్రాడు ఉన్నాడు. సో అతను ఎవరండి, అతను ఆ సంబంధించినటువంటి రాజా అనిరుద్ధ్ అండి. ఎవరండి, రాజా అనిరుద్ధ్. సో వీరు ఈ సంబంధించినటువంటి ఈ యొక్క పోటీలలో సిల్వర్ మెడల్ సాధించడం జరిగిందని, రజత పథకం సాధించడం జరిగింది అనమాట. ఇది ఒక ఇంపార్టెన్స్ గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందండి. మరి ఇంటర్నేషనల్ బయాలజీ ఒలింపియాడ్ యుఏఈలో జరిగినప్పుడు మన భారతదేశంలో మన ఇండియా నుండి 4 విద్యార్థులు పాల్గొన్నారు. ఆ 4 కూడా గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది. 4 గోల్డ్ మెడల్స్ కూడా సాధించడం జరిగింది. ఇలా కంపారిటివ్ స్టడీ మనం చేయాల్సిన అవసరం ఉందండి. ఇక మ్యాథమెటిక్స్ అని చెప్పేసి అన్నప్పుడు మరో ఇంపార్టెన్స్ మనకు ఉందండి. ఒక మ్యాథమెటిక్స్ పైన ఏంటంటే ఇప్పుడు మన ఎవ్రీ ఇయర్ కూడా శ్రీనివాస రామానుజన్ గారి యొక్క జయంతిని ద బర్త్ యానివర్సరీ ఆఫ్ ది శ్రీనివాస రామానుజన్ గారు దట్ ఈస్ December 22 we celebrates నేషనల్ మ్యాథమెటిక్స్ డే, జాతీయ గణిత దినోత్సవంగా జరుపుకుంటాం. ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు ఇక్కడ 2 గణిత శాస్త్రవేత్తలు ఈ మధ్యలో మనకి మరణించడం జరిగింది. వారిపైన కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఒకరు వచ్చేసి మంగళ నర్లీకర్. ఇటీవల వీరు మరణించడం జరిగింది. సో వీరు పూణే ప్రాంతానికి, మహారాష్ట్రలోని పూణే ప్రాంతానికి చెందిన వారు మంగళ నర్లీకర్. సో వీరు ఒక గొప్ప మ్యాథమెటిషియన్ గా ఉన్నారు. సో వీరు ఒక మరణించడం జరిగింది అనమాట. సో మరి నిన్ననే అమెరికాలో కూడా మరొక గణిత శాస్త్రవేత్త, సాంఖ్యాక శాస్త్ర నిపుణుడు, పేరు మోసినటువంటి స్టాటిస్టిషియన్ అండి. ఎవరు అతనంటే అతను కళ్యంపూడి రాధాకృష్ణారావు. మన న్యూస్ లో ఉంది. ఈ మధ్యకాలంలో కాంపిటేటివ్ ఎగ్జామ్ లో కూడా బిడ్స్ వచ్చాయి వారిపైన. వారికి ఒక ఇంటర్నేషనల్ స్టాటిస్టిక్స్ ప్రైజ్, అంతర్జాతీయ గణాంక పురస్కారం రావడం జరిగింది 2023 సంవత్సరానికి. 2023 సంవత్సరానికి ఇంటర్నేషనల్ స్టాటిస్టిక్స్ పురస్కారాన్ని పొందినటువంటి, అవార్డు పొందినటువంటి భారతీయుడిగా గుర్తింపు పొందడం జరిగింది. సో వారే కళ్యంపూడి రాధాకృష్ణారావు అండి. రాధాకృష్ణారావు. సో 102 సంవత్సరాల వయసులో వీరు అమెరికాలో మరణించడం జరిగింది. ఒక ఇండో అమెరికన్ ఒక మ్యాథమెటిషియన్ గా, స్టాటిస్టిషియన్ గా ఎంతో గుర్తించబడ్డారు. సో మన భారతదేశంలో వీరైతే ఇప్పుడు ఆంధ్ర యూనివర్సిటీని MSc మ్యాథ్స్ చేయడం జరిగింది. కోల్కతా యూనివర్సిటీ నుండి స్టాటిస్టిక్స్ లో ఒక పోస్ట్ గ్రాడ్యుయేషన్ అనేది చేయడం జరిగింది. వీరికి మన భారత ప్రభుత్వం అయితే పద్మభూషణ్ అవార్డుని అంటే పద్మభూషణ్ 2001 కూడా అవార్డు వీరికి ఇవ్వడం జరిగింది. వారితో పాటుగా మనం చూసినట్లయితే వీరు ఒక పేరు పొందినటువంటి ఒక అవార్డు అనమాట. ఈ అవార్డు ఇది మన రీసెంట్ గా జరిగినటువంటి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాటిలలో కూడా ఈ క్వశ్చన్ అడిగిందండి. ఇంటర్నేషనల్ స్టాటిస్టిక్స్ అవార్డు 2023 గ్రహీత ఎవరు అన్నప్పుడు కళ్యంపూడి రాధాకృష్ణరావు వీరు మరణించడం జరిగింది అనమాట. ఓకేనా, ఇది వీరికి మన భారత ప్రభుత్వం పద్మ అవార్డులతో పాటుగా, పద్మభూషణ్ అవార్డుతో పాటుగా వీరికి ఓకేనా ఇండియన్ సైన్స్ మెడల్ అవార్డు, ఈ అవార్డు రావడం జరిగింది. పేరు మోసినటువంటి ఒక శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంలో కృషి చేసిన వారికి ఇచ్చే శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డు కూడా ఇవ్వడం జరిగిందండి. శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డు ఇది మన దేశంలో ఒక అత్యున్నతమైన అవార్డుగా పిలుస్తారండి. శాంతి స్వరూప్ భట్నాగర్
కౌన్సిల్ ఫర్ ది సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ లాంటి సంస్థలని ఏర్పాటు చేయడంలో శాంతి స్వరూప్ భట్నాగర్ ఎంతో చేయడం జరిగింది కృషి. వారి యొక్క సమాజ గౌరవార్థమే శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డుని ప్రారంభిస్తే అవార్డుని కూడా వీరు కళ్యాణ్పూడి రాధాకృష్ణరావు గారికి ఇవ్వడం జరిగింది అనమాట. సో ఆ నేపథ్యాన్ని ఇక్కడ చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక ఇంపార్టెన్స్ అండి. శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డుని పొందినప్పుడు జరిగింది కళ్యాణ్పూడి రాధాకృష్ణరావు గారు. ఎవరు శాంతి స్వరూప్ భట్నాగర్ అంటే సిఎస్ఐఆర్ లాంటి సంస్థను ఏర్పాటు చేయడంలో విశేషమైన కృషి చేయడం జరిగింది. సిఎస్ఐఆర్ అంటే ఏంటంటే కౌన్సిల్ ఫర్ ది సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్. సిఎస్ఐఆర్ కి డైరెక్టర్ జనరల్ గా సో ఒక మహిళ పనిచేస్తున్నారు. ఒక ఇంపార్టెన్స్ అండి. ద ఫస్ట్ ఉమెన్ బికేమ్ ద డైరెక్టర్ జనరల్ ఆఫ్ ది సిఎస్ఐఆర్. అవర్ నేమ్ ఈజ్ కళ్యాణ్పూడి రాధాకృష్ణరావు అండి. ఎవరండి? కళ్యాణ్పూడి రాధాకృష్ణరావు. సో ఈ ఇంపార్టెన్స్ గా ఈ సంబంధించిన విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇటీవల మరణించిన మంగళ నర్లేకర్ సో ఎవరు అంటే వారు ఒక మ్యాథమెటిషియన్. కళ్యాణ్పూడి కృష్ణారావు గారు మ్యాథమెటిషియన్ తో పాటు స్టాటిస్టిక్స్ లో కూడా అనుబంధ విషయంలో కూడా ఎంతో పేరుగాచడం అయితే జరిగింది అనమాట. ఈ నెక్స్ట్ వచ్చేసి మరో సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ మనకు వెళ్ళే ప్రయత్నం చేద్దామండి ఈరోజు. సో ఈ సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ లో భాగంగా మనం చూసినట్లయితే మరికొంత ఇంపార్టెన్స్ ఉందండి. ఏంటంటే ఈరోజు మనకి పర్టికులర్గా చూసినట్లయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అయితే నంద్యాలలోని ఆవుక్ అనే ప్రాంతంలో ఈరోజు ఒక సోలార్ ఎనర్జీ పార్క్ని వర్చువల్ ద్వారా ప్రారంభించబోతున్నారు. సో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. సో ఇది మనకు ఒక ఇంపార్టెన్స్ అనమాట. ఇటీవల కాలంలో 2300 మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్ని ఇక్కడ శంకుస్థాపన చేశారంటే నంద్యాల జిల్లా ఆవుకులో శంకుస్థాపన చేయడం అయితే జరిగింది అనమాట. అదొక ఇంపార్టెన్స్ మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఓకేనండి. నంద్యాలలోని ఆవుకు అనే ప్రాంతం ఆ ప్లేసెస్ ఇన్ ద న్యూస్లలో అదొక ఇంపార్టెన్స్ మనకుంది. ఓకేనా? ఇట్లా ఒక ప్రాంతీయ అంశాల్లో గుర్తుపెట్టుకోవాలి. నంద్యాల జిల్లా ఆవుకులో 2300 మెగావాట్ల సోలార్ పార్క్ ని ప్రారంభించబోతున్నారు. సో ఇది గ్రీన్ ఫీల్డ్ ఎనర్జీ అనే సంస్థ, ఇది ఒక ప్రైవేట్ సంస్థ, విజయవాడకు చెందిన గ్రీన్ ఫీల్డ్ ఎనర్జీ సంస్థ దీన్ని నిర్మించబోతుంది అనమాట. 800 కోట్లతో ఇది శంకుస్థాపన నిర్వహించబోతుంది. ఇది ఒక అంశం మనకి ఇంపార్టెంట్. ఇక నెక్స్ట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ సంబంధించిన పర్వ ప్రాంతీయ అంశాల్లో రేపు అనగా మనకి ఆగస్టు 24, 2023 అమ్మఒడి సంబంధించినటువంటి మరో విడత కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నారు వారి యొక్క అకౌంట్లలో. సో పాఠశాల విద్యార్థులు వాళ్ళ సంబంధించినటువంటి వాళ్ళ మదర్స్ అకౌంట్లలో మనకు 15,000 రూపాయలు అనేది డిపాజిట్ కాబోతున్నాయి. ఇది ఆగస్ట్ 24, 2023 సంబంధించిన కార్యక్రమం. 2020 ఆగస్టు జనవరి 9 ఒక అమ్మఒడి కార్యక్రమాన్ని అయితే ప్రారంభించడం జరిగింది అనమాట. ఇలాంటి నేపథ్యాన్ని కూడా చూసుకోవాల్సిన అవసరం ఉందని. ఇక నెక్స్ట్ వచ్చేసి మరి తెలంగాణ సంబంధించిన ప్రాంతీయ అంశాలు మనం చూసినట్లయితే ఇక్కడ ఒక ఇంపార్టెన్స్ ఉందండి. ఏంటా ఇంపార్టెన్స్ అంటే ఇక్కడ 21వ బయోఏసిఎస్ సదస్సు 2024లో నిర్వహించబోతున్నారు. అంటే బయోఏసిఎస్ సదస్సుకి జీవశాస్త్రాల అధ్యయన ఆరోగ్య రంగాల్లో ఒక అంతర్జాతీయ వేదికగా బయోఏసిఎస్ సదస్సు జరుగుతూ ఉంది. మరి 21వ బయోఏసిఎస్ సదస్సు ఫిబ్రవరి 2024 ఎక్కడ నిర్వహించబోతున్నారంటే హైదరాబాద్ లో నిర్వహించబోతున్నారు అనమాట. సో ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించడం జరిగింది అనమాట. మరి ఈ 21వ బయోఏసిఎస్ సదస్సుకి ఆ శాశ్వత వేదిక ఏది అని చెప్పేసి అన్నప్పుడు బయోఏసిఎస్ సదస్సుకి శాశ్వత వేదిక ఏది అన్నప్పుడు ఏదంటే హైదరాబాద్ అని గుర్తుపెట్టుకోండి. బయోఏసిఎస్ సదస్సుకి ఒక శాశ్వత వేదిక ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఏంటంటే ఒక ఇతివృత్తం అనమాట. డాటా అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒక ఇతివృత్తం కూడా ముందే ప్రకటించడం జరిగింది. డాటా అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డాటా మరియు కృత్రిమ మీద. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఏంటంటే ఇక్కడ రీడిఫైనింగ్ ద పాసిబిలిటీస్ అనే ఒక ఇతివృత్తంతో దీన్ని నిర్వహిస్తున్నారన్నమాట. ఒకవేళ అంటే ఇది నెక్స్ట్ ఇయర్ లో ఉన్నప్పుడు కూడా ముందుగా ప్రకటించారన్నమాట. డాటా కృత్రిమ మేధ ద్వారా సో అవకాశాలని పునర్నిర్వహించుకోవడం అనే అర్థంతో ఈ యొక్క సదస్సు అనేది మనకు నిర్వహిస్తున్నారు అనమాట. ఈ సంబంధించినటువంటి ఇలాంటి ప్రాంతీయ అంశాలపైన కూడా మనం డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం మనకు ఉందండి. ఈ నెక్స్ట్ వచ్చేసి మరో సంబంధించిన కరెంట్ అఫైర్స్ మనం చూసినట్లయితే ఇప్పుడు ఇక్కడ ఇంపార్టెన్స్ మనకు ఒకటి ఉందండి. ఇక్కడ విద్యుత్తో నడిచే ఒక ట్రాక్టర్ని కూడా తొలిసారిగా ప్రవేశపెట్టడం జరిగింది. కేంద్ర శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం శాఖ మంత్రి అయినటువంటి జితేంద్ర సింగ్ గారు దుర్గాపూర్లో దీన్ని ప్రారంభించడం జరిగింది. దీనికి ఏమని పేరు పెట్టడం జరిగిందంటే సిఎస్ఐఆర్. సిఎస్ఐఆర్ అంటే కౌన్సిల్ ఫర్ సైంటిఫిక్ ఇండస్ట్రియల్ రీసెర్చ్, ప్రైమా
ఒక ET11 అని ఈటీ అంటే ఎలక్ట్రిక్ ట్రాక్టర్ 11 అని చెప్పేసి ఒక పేరుతో పిలుస్తారు అనమాట. అంటే భారతదేశంలో తొలిసారిగా ఇది వాడకంలోకి వచ్చినటువంటి విద్యుత్తో నడిచే ట్రాక్టర్ పేరు ఏం పేరు అంటే CSIR ప్రైమా ET11. ఎక్కడ దీన్ని ప్రారంభించడం జరిగింది అంటే దుర్గాపూర్లో ప్రారంభించడం జరిగింది. సో కేంద్ర శాస్త్ర సాంకేతిక మంత్రి మినిస్ట్రీ ఆఫ్ ది సైన్స్ అండ్ టెక్నాలజీ ఎవరంటే జితేంద్ర సింగ్ గారు దీన్ని ప్రారంభించడం జరిగింది అనమాట. సో ఇది ఒక ఇంపార్టెన్స్ అని దీన్ని అభివృద్ధి చేసిన వాళ్ళు సెంట్రల్ మెకానికల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ CSIRకి అనుబంధంగా పనిచేస్తున్నటువంటి సెంట్రల్ మెకానికల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు దీన్ని అభివృద్ధి చేయడం జరిగింది. ఈ పేరు మనకు చాలా చాలా ఇంపార్టెన్స్ గా మనకు ఉంటుంది అనమాట. ఒక ప్రైమా ET11 ఏంది అంటే ఇది ఈ ట్రాక్టర్ విద్యుత్తో నడిచే ఒక ట్రాక్టర్ అనమాట. ఇంతపై డిస్కస్ చేసినాం కదా CSIR కౌన్సిల్ ఫర్ ది సైంటిఫిక్ ఇండస్ట్రియల్ రీసెర్చ్. మరి CSIR కి ప్రెసెంట్ డైరెక్టర్ జనరల్ గా పనిచేసిన వారు, సో ఆ పదవిని చేపట్టిన ఫస్ట్ ఉమెన్ వారే ఎవరండి, ఒక నల్లతంబి కళాసెల్వి CSIR కి సో డైరెక్టర్ జనరల్ గా పనిచేస్తున్నారు. ఇక మరికొంత సంబంధించిన సమాచారం మనం చూద్దామండి. ఇక్కడ జాన్ వార్నాక్ మనకు న్యూస్ లో ఉన్నారండి. ఎవరండి మరి జాన్ వార్నాక్ అనే వారు ఎవరు అని చెప్పేసి అంటే వీరు ఒక పేరు మోసినటువంటి ఒక సంస్థ అనమాట. ఒక అంతర్జాతీయ సంస్థగా ఉంది. అది అడోబ్ అనే సంస్థ ఉందండి. ఇది కాలిఫోర్నియా కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న సంస్థ అడోబ్ సంస్థ. మరి అడోబ్ సంస్థకి కో ఫౌండర్ గా ఉన్నటువంటి జాన్ వార్నాక్ సో మరణించడం జరిగింది అనమాట. ఇటీవల మరణించిన జాన్ వార్నాక్ ఎవరంటే సో వన్ ఆఫ్ ద కో ఫౌండర్ ఆఫ్ ది ఏదైనా అడోబ్ అనే సంస్థ అనమాట. మరి ఇదే ఒక న్యూస్ లో ఉంది. ఇలాంటివి మనం గుర్తుపెట్టుకోవాలి. ఇటీవల కాలంలో ఇంటెల్ సంస్థకి కో ఫౌండర్ గా ఉన్నటువంటి ఒక అతను చనిపోయాడు వృద్ధాప్యం కారణంగా. అతని పేరే గోర్డాన్ మూర్. ఎవరండి? గోర్డాన్ మూర్. ఇలా మరణాలు జరిగినప్పుడు వాళ్ళ సంబంధించిన సంస్థల పైన అడుగుతున్న సందర్భం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందండి. సో ఇది ఇంకా ఈ అడోబ్ సంస్థ విషయంలో మనం గమనించినట్లయితే అడోబ్ సంస్థ ప్రజెంట్ దానికి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా మన భారతీయుడే పనిచేస్తున్నారు. వారే శాంతను నారాయణ. ఎవరండి? శాంతను నారాయణ పనిచేస్తున్నారు. ప్రజెంట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆఫ్ ది అడోబ్ సంస్థ అనమాట. ఓకేనండి. ఇలా కొన్ని ఇంపార్టెంట్ సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ మనం ఇట్లా డిస్కస్ చేసుకునేటువంటి సందర్భం అండి. ఖచ్చితంగా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో మనకు ఉపయోగపడుతున్న సందర్భాన్ని చూసుకోవాల్సిన అవసరం అయితే ఉందండి. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకా అంటే అమెరికాలో ప్రజెంట్ వివిధ సంస్థలకు మన భారతీయులు ఎంతో మంది ఒక ప్రముఖ పాత్ర వహిస్తున్నారు. అందులో మైక్రోసాఫ్ట్ అనే సంస్థను తీసుకుంటే దీనికి చైర్మన్ అండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా మనకి సత్య నాదెల్లా పనిచేస్తున్న విషయం మనందరికీ కూడా తెలుసు. దాంతోపాటు ఇంకా మరికొన్ని సంస్థలు ఇప్పుడు మనకు న్యూస్ లో ఉండడం జరిగింది. గూగుల్ సంస్థకైతే సుందర్ పిచాయ్ పనిచేస్తున్నాయి. అంటే వివిధ సంస్థల చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు చైర్మన్ కూడా మనకి ఎగ్జామినేషన్లు అడుగుతున్నాడు. ఇప్పుడు ప్రపంచ బ్యాంక్కి అధ్యక్షుడుగా మన భారతీయ పనిచేస్తున్నారు. అందరికి తెలుసండి అజయ్ బంగా. అలాంటి నేపథ్యం ఇలా కొత్త వాళ్ళు ఎవరైనా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అయినప్పుడు కూడా ఇది మనకి ఇంపార్టెన్స్ గా ఉంటుంది. ఇప్పుడు ట్విట్టర్ ఉంది. ఆ ట్విట్టర్ సామాజిక వేదిక ఇటీవల కాలంలో తన లోగోను కూడా మార్చుకుంది కదా. ట్విట్టర్ లో ఆ పక్షి బొమ్మ స్థానంలో మనకి ఏమొచ్చింది? ఎక్సైజ్ వచ్చింది. అలాంటప్పుడు ట్విట్టర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా ఎవరున్నారంటే లిండా యకరిన్. ఎవరంటే? లిండా యకరిన్ అనేవారు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా పనిచేస్తున్న సందర్భం అనమాట. ఓకేనండి. ఇవి మనకి ఆగస్టు 23 2023లో ఒక ముఖ్యమైన ఎగ్జామ్ ఓరియంటెడ్ కరెంట్ అఫైర్స్ ని సో మన బిక్షపత్ క్లాసెస్ ద్వారా మీకు అందించడం జరుగుతుంది. ఫ్రెండ్స్ ఇంకా రాబో పోటీ పరీక్షల గురించి కరెంట్ అఫైర్స్ విషయంలో మీ యొక్క సమయాన్ని మీ సమయం ఎక్కువ వెచ్చించకుండా సులభంగా కరెంట్ అఫైర్స్ ని మీకు అందుబాటులో తేవడానికి ఒక డ్యామ్ షూర్ ఒక బుల్లెట్ లాంటి కరెంట్ అఫైర్స్ ని అందించడానికి ఎగ్జామ్ ఓరియంటెడ్ ఒక బిట్స్ ని అందించడానికి ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ తో పాటుగా మనకి బిక్షపత్ క్లాసెస్ యాప్ అండి. ఒక బిక్షపత్ క్లాసెస్ యాప్ అనేది కూడా బిక్షపతి సార్ ఆన్లైన్ క్లాసెస్ యాప్ అనేది కూడా మనకి అందుబాటులో ఉంది. ఇందులో క్లాసెస్ తో పాటు బాగా గుర్తుపెట్టుకోండి, కరెంట్ అఫైర్స్ వీడియోస్ తో పాటు పీడిఎఫ్ కూడా అందుబాటులో ఉందండి. పీడిఎఫ్ కూడా అందుబాటులో ఉంది. సో గుర్తుపెట్టుకోండి, పీడిఎఫ్ కూడా అందుబాటులో ఉంది. సో ఆ పీడిఎఫ్ కూడా మీకు అతి తక్కువ విషయంలో అందరి యాప్లో చూసుకునే విధంగా ఎక్కువ కరెంట్ అఫైర్స్ కాకుండా ఎగ్జామ్ ఉపయోగపడే కరెంట్ అఫైర్స్ మీకు చాలా రీజనబుల్ ప్రైస్కి అందించడం జరిగింది. సో మీకు ఇష్టం ఉంటే దాన్ని బిక్షపత్ ఆన్లైన్ క్లాసెస్ యాప్ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకొని సో మీరు పర్చేజ్ చేయాలని మేము కోరుకుంటున్నాం. మీకు ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఆగస్టు 24, 2023లో ఉన్నటువంటి ముఖ్యమైన ఎగ్జామ్ ఓరియంటెడ్ కరెంట్ అఫైర్స్ పైన డిస్కస్ చేద్దాం. సో ఇందులో మనం చూస్తే ఇక్కడ
ఒక హిస్టారికల్ ఒక విజయం, ఒక హిస్టారికల్ మనకు సక్సెస్ సాధించడం జరిగింది మన ఇస్రో. సో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, సో మనకి ద ఫస్ట్ కంట్రీ ఇండియా బికేమ్స్ ద ఫస్ట్ నేషన్ టు రీచ్ సౌత్ పోల్ ఆఫ్ మూన్ యాజ్ చంద్రయాన్ 3 అంటే సాఫ్ట్ ల్యాండ్ అయిందనమాట. అంటే సౌత్ పోల్ పైన, అంటే చంద్రుడి యొక్క సౌత్ పోల్ పైన, దక్షిణ ధ్రువం పైన సాఫ్ట్ ల్యాండ్ చేసినటువంటి ఒక చంద్రయాన్ 3 మిషన్ ద్వారా చేసినటువంటి తొలి దేశం మన భారతదేశం కావడం జరిగింది. అది రికార్డ్ ఏ రోజు అంటే August 23rd. సో మరి August 23rd, 2023న ఈ ఘన విజయం అనేది సాధించడం జరిగింది మన ఇస్రో. దక్షిణ ధ్రువం పైన చంద్రుడి యొక్క దక్షిణ ధ్రువం పైన సౌత్ పోల్ పైన ల్యాండ్ అయినటువంటి సౌత్ పోల్ పైన ల్యాండ్ అయినటువంటి సాఫ్ట్ ల్యాండ్, అంటే ఎలాంటి సంబంధించినటువంటి ఇబ్బందులు లేకుండా సాఫ్ట్ ల్యాండ్ అయినటువంటి ఫస్ట్ ఒక ఘనతను సాధించినటువంటి దేశంగా మన భారతదేశం సాధించడం జరిగింది. సో మరి ఏంది ఇందులో మనకేంటంటే ఈ యొక్క ల్యాండర్ అనేది అంటే ల్యాండ్ పైన సర్ఫేస్ ఆఫ్ ది మూన్ పైన ల్యాండ్ అయ్యేదాన్ని ల్యాండర్ అంటాం. ల్యాండర్కి ఏమని పేరు పెట్టామంటే విక్రమ్. సో అలా విక్రమ్ అనేది ల్యాండ్ కావడం జరిగింది. అంతేకాకుండా అదే రోజున August 23rd, 2023న సో మరి రోవర్ పేరు ఏం పేరంటే ప్రజ్ఞాన్. ప్రజ్ఞాన్ అనే రోవర్ కూడా సో దిగడం జరిగింది అనమాట. ఇది ఒక చారిత్రకమైనటువంటి ఒక వేడుకగా నిలిచింది. అంటే మనం ఎక్కువ క్రికెట్ మ్యాచ్లు కానీ, కొన్ని స్పోర్ట్స్ ఈవెంట్స్ కానివ్వండి, లేదా ఒక సినిమా ఈవెంట్స్, టీజర్స్ ఫంక్షన్స్ కానివ్వండి, ఆడియో ఇలాంటి ఫంక్షన్స్ని మనం ఎక్కువగా అలా లైవ్లో చూసేవాళ్ళం. కానీ ఫస్ట్ టైం ఈరోజు దేశం యావత్తు కూడా దాదాపుగా సో దానిపై నిమగ్నం అయిపోయింది. సో ఇది ఒక యూనిటీ తీసుకొచ్చి, అంటే శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం అనేది ఒక ప్రజల్లో ఒక యూనిటీని తీసుకొచ్చింది. అంటే చంద్రయాన్ 3 ద్వారా మనం చెప్పొచ్చు అనమాట. అంటే ఎవరైనా మెయిన్స్, Group 1 మెయిన్స్ అలాంటి ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి ఇది ఒక గొప్ప ఒక అంశంగా పరిగణించుకోవచ్చు. ఎందుకోసం చంద్రయాన్ 3 విజయాలపైన అడగవచ్చు. అంటే మిగతా వాటిల్లో ఒక బిట్స్ ఓరియంటెడ్గా, పాయింట్స్ ఓరియంటెడ్గా ప్రశ్నలు వచ్చినా Group 1 మెయిన్స్ అలాంటి ఎగ్జామ్స్ రాసే వాళ్ళు ఎందుకోసం అంటే చంద్రయాన్ 3 అనేది గొప్ప సక్సెస్గా వర్ణించండి అని చెప్పేసి అన్నప్పుడు ఇక్కడ దేశ ప్రజల మధ్య ఒక ఐక్యతని, దేశ ప్రజలు అనేది ఒక జాతీయవాదాన్ని కూడా పెంపొందించింది. ఈ దేశభక్తి అనకూడదు ఇక్కడ, అంటే అనవచ్చు, కానీ జాతీయవాదం అంటే ఈ విషయంలో మేమంతా ఒకటే అనే విషయాన్ని ఆ విధంగా చెప్పడం జరిగింది. ఎందుకోసం ఈ విషయం డిస్కస్ చేస్తున్నామంటే కొందరు నటులు పర్టికులర్గా చెప్పినట్లయితే ప్రకాష్ రాజు లాంటి వాళ్ళు సో జనరల్గా ఫస్ట్ ఒక 2 days ముందు, 1 day ముందు వ్యతిరేకత భావంతో ఒక ట్వీట్ చేశారు ఒక సంబంధించిన ఇన్ఫర్మేషన్ పైన, ఈ చంద్రయాన్ 3 పైన. ఎప్పుడైతే అతనిపై విమర్శలు వచ్చాయో చంద్రయాన్ 3 ఇలా చేయడం అనేది ఇలా కాదు అని ప్రకాష్ రాజు అన్నప్పుడు వెంటనే అతను తన యొక్క ధోరణి మార్చేసుకొని సో దాని కంగ్రాచులేషన్ చెప్పడం జరిగింది అనమాట చంద్రయాన్ 3 విజయం తర్వాత. అంటే ఇక్కడ ఏంటంటే దీన్ని ఒక నేషనాలిటీగా ఒక జాతీయవాదంతో చూడొచ్చు అనమాట. ఇదొక విషయం. మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ ఏంటంటే మన భారతదేశం ఈరోజు శాస్త్ర సాంకేతిక రంగాల్లో, పర్టికులర్గా అంతరిక్ష రంగంలో అయితే ఒకప్పుడు ఒక ఆశించే స్థాయి ఉండేది, ఇప్పుడు అంతరిక్ష రంగంలో ఒక శాసించే స్థాయికి వెళ్ళినాము అని చెప్పేసి ఈ సంఘటన చెప్పవచ్చు. ఇటీవల కాలంలో మనం రెగ్యులర్ క్లాస్లో డిస్కస్ చేసినాం. న్యూయార్క్ టైమ్స్ అనే ఒక సంస్థ ఒక కథనాన్ని ప్రకటించింది. ఏంటంటే అంతరిక్ష రంగంలో భారతదేశం ఒక ఆశ్చర్యపరిచే ఒక పోటీదారు అని చెప్పేసి, ఇండియా ఈజ్ ఏ సర్ప్రైజ్ కాంపిటీటర్ ఇన్ స్పేస్ సెక్టర్ అనే మాటలు ఇప్పుడు నిజం కాబోతుంది అనమాట. అలాంటి నేపథ్యం గమనించాలి. యూకే పత్రిక, యునైటెడ్ కింగ్డమ్ ఒక పత్రిక ప్రకటించింది. ఏంటంటే గార్డియన్ పత్రిక ఏమని ప్రకటించిందంటే సో భవిష్యత్తులో ఈరోజు భారత అంతరిక్ష పరిజ్ఞానం అనేది మరింతగా ముందుకెళ్తున్న సందర్భాన్ని ఈ విధంగా ప్రకటించడం జరిగింది. అలాంటి నేపథ్యం కాబట్టి ఈ పాయింట్స్ మనకి ఇంపార్టెన్స్గా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకోసం అంటే జూలై 14, 2023న ఒక LVM లాంచ్ వెహికల్ Mark 3 LVM సంబంధించినటువంటి M3 వెహికల్ ద్వారా, ఈ రాకెట్ ద్వారా ఇస్రో నుండి సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుండి బయలుదేరినటువంటి చంద్రయాన్ 3 మిషన్, మరి చంద్రయాన్ 3 మిషన్ ఈరోజు ఆగస్టు 23rd, 2023న సో సాఫ్ట్ ల్యాండ్తో ఒక ఘన చరిత్రను సాధించిన క్రమం సుమారుగా 41 days ఈ ఘనత సాధించడం జరిగింది. మరి ఇందులో మరి ఆ రోజు August 23rd, 2023న బెంగళూరులో ఉన్నటువంటి ఇస్రో హెడ్ క్వార్టర్లో ఇస్రో చైర్మన్ సోమనాథ్ గారు మాట్లాడితే ఈ విజయానికి కారణమైన వ్యక్తులను ఆ విధంగా ప్రపంచానికి పరిచయం చేయడం జరిగింది. వాళ్ళు ఒకరు ప్రాజెక్ట్ డైరెక్టర్ అండి.
ఈ మిషన్కి ప్రాజెక్ట్ డైరెక్టర్ వచ్చేసి ఎవరంటే చంద్రయాన్ 3కి ప్రాజెక్ట్ డైరెక్టర్ వచ్చేసి చాలా చాలా ఇంపార్టెంట్ అండి అతను. సో ప్రాజెక్ట్ డైరెక్టర్ వచ్చేసి ఒకన వీర ముత్తువేల్ అండి, ఓకేనా, వీర ముత్తువేల్, పి వీర ముత్తువేల్, గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఇది పి వీర ముత్తువేల్ అనేవారు ఒకన ప్రాజెక్ట్ డైరెక్టర్. సో మనకి ఈరోజు న్యూస్లో చూసాం పి వీర ముత్తువేల్ August 20, 2023 తన సిస్టర్ మ్యారేజ్ ఉన్నప్పుడు కూడా ఆ మ్యారేజ్కి అటెండ్ కాలేదు. సో కాకుండా సో చంద్రయాన్ 3లో నిమగ్నం కావడం జరిగింది. పోటీ పరీక్షలు ప్రిపేర్ అవుతున్న మనందరం కూడా వీరి నుండి మనం ఇన్స్పైర్ చేయొచ్చు. ఆర్థిక సామాజికమైన కారణాలు ఎన్నో అడ్డొస్తాయి ప్రిపరేషన్ విషయంలో, కానీ మరి సమాజం ఎన్నోసార్లు అంటుంది. మనకి ఇప్పుడు రజనీకాంత్ గారు, మన సూపర్ స్టార్ రజనీకాంత్ గారు చెప్పిన మాటలు కూడా, సో చాలా మంది మనల్ని విమర్శిస్తారు, సో అందరిని మనం పట్టించుకుంటే సో మనం ముందుకు వెళ్ళలేమని చెప్పేసి ఇక్కడ కూడా ఆ స్ఫూర్తి మనకి ఇంపార్టెంట్ అండి. సో మేము కూడా యాజ్ ఏ ఒక ఫ్యాకల్టీగా, ఒక టీచర్గా, ఒక లెక్చరర్గా ఈ పోటీ పరీక్షల్లో ఉన్నాం కాబట్టి మాకు కూడా ఎన్నో సంబంధించినటువంటి వాటిని మేము వాటికి అటెండ్ కాలేకపోతాం తెలుసా. కానీ ఒక తృప్తి ఉంటుంది. ఎందుకోసం అంటే స్టూడెంట్స్ క్లాసెస్ చెప్పడం ద్వారా కానివ్వండి, ఆ బిట్స్ వచ్చిన ద్వారా కానివ్వండి, సో వాళ్ళు మళ్ళీ స్పందించే విధానాన్ని కానీ మాకు మస్తు ఆనందాన్ని ఇస్తుంది. ఎట్ ద సేమ్ టైం మీరు కూడా ఈ యొక్క చంద్రయాన్ 3 నుండి మనం చాలా స్ఫూర్తి పొందడానికి మనకు చాలా ఉంటుందండి. ఆ విషయాన్ని మనం గమనించాల్సిన అవసరం ఉంది. ఎన్నో మనం పాఠాలని, గుణపాఠాలు కాదు పాఠాలని మనం నేర్చుకోవచ్చు. చంద్రయాన్ 3 సక్సెస్ అయిందంటే అది చంద్రయాన్ 2 వచ్చిందనమాట. చంద్రయాన్ 2 ఫెయిల్యూర్ ద్వారా, అంటే కొంచెం ఫెయిల్యూర్ అయింది చంద్రయాన్ 2, దాని ద్వారా చంద్రయాన్ 3 వచ్చిందని చెప్పేసి ఆ విధంగా చెప్పడం జరిగింది. ఇస్రో మాజీ చైర్మన్ అయినటువంటి కె శివన్ గారు కూడా అదే ప్రకటించారు. చూసారని, మేము 4 years 4 సంవత్సరం నుంచి వెయిట్ చేస్తున్నానని చెప్పేసి అన్నాడు. ఇలా అనమాట. అలా కూడా పి వీర ముత్తువేల్ తన యొక్క ఇంట్లో ఒక శుభకార్యం ఉన్నప్పుడు కూడా, తన సిస్టర్ సంబంధించిన మ్యారేజ్ ఉన్నప్పుడు కూడా ఆ వేడుకలకు అటెండ్ కాకుండా ఈ యొక్క చంద్రయాన్ 3 మిషన్లోనే భాగస్వామి అయ్యానని చెప్పేసి ఇతను చెప్పడం లేదు, వాళ్ళ యొక్క రిలేటివ్స్ ఎవరు చెప్పడం జరిగింది అనమాట. సో ఇది మనం ప్రాజెక్ట్ డైరెక్టర్ పి వీర ముత్తువేల్, ఒక వీరుడు అనమాట. ఇలా ఒక వీర ముత్తువేల్ ఆ విధంగా పోరాడడం చేయడం ఇది ఒక మనస్ఫూర్తి అండి. ఎందుకోసం అంటే పోటీ పరీక్షల్లో ప్రిపరేషన్ కొన్ని రోజులు బాగా జరగగానే ఎన్నో సంబంధించినటువంటి ఆటంకులు వస్తాయన్నమాట. ఎన్నో సంబంధించినటువంటి ఆబ్స్టికల్స్ వస్తూ ఉంటే వాటిని మనం ఓవర్కమ్ చేయాలి అని చెప్పేసి దీన్ని స్ఫూర్తిగా తీసుకోవాలి. అండ్ ప్రాజెక్ట్ డైరెక్టర్ వచ్చేసి ఇంకొకరు మరి ఈ చంద్రయాన్ 3కి అసోసియేటెడ్ ప్రాజెక్ట్ డైరెక్టర్. మరి అసోసియేటెడ్ ప్రాజెక్ట్ డైరెక్టర్గా ఎవరంటే కల్పన. సో గుర్తుపెట్టుకోండి, ఒక మహిళ ఇందులో ఇవి భాగస్వామ్యం కావడం జరిగింది. కల్పన గారు కూడా ఇందులో ఉన్నారండి. సో వీరు కూడా ఇంపార్టెంట్గా ఉంది. అండ్ అంతేకాకుండా చంద్రయాన్ 3కి మొత్తానికి ఒక మిషన్ డైరెక్టర్ ఉంటాడు. ఇక్కడ మొత్తం అందరు డైరెక్టర్లే, 3 డైరెక్టర్లే, కానీ కొంచెం మనకు చూసుకునే విధానం ఉంటుంది అనమాట. ఎవరంటే ఎం శ్రీకాంత్. సో వీరు ఎం శ్రీకాంత్, వీరు ఒక 3 కూడా ప్రధానమైన పాత్రను పోషించడం అయితే జరిగింది. సో August 23, 2023 6 గంటల 4 నిమిషాలకి సాఫ్ట్ ల్యాండ్ అయింది. అయిన తర్వాత ఇస్రో చైర్మన్ లైవ్లోకి రావడం, వాళ్ళని పరిచయం చేస్తూ, సో తను చెప్పడం లేదు, ఇస్రో చైర్మన్ డాక్టర్ సోమనాథ్ గారు ఏమంటున్నారు, వీళ్ళతో మాట్లాడిపించడం జరిగిందండి. వీళ్ళతో మాట్లాడిపించడం జరిగింది. ఈ సంబంధించిన విషయాన్ని వీళ్ళతో మాట్లాడిపించడం జరిగింది. అంటే ఒక నిజమైనటువంటి నాయకుడు అనేది సో తనే చెప్పడం కాదు, నా వెనకాల ఎవరున్నారు ఈ అనే విషయాన్ని కూడా చెప్పడం జరిగింది. ఒక సరి అయినటువంటి నాయకత్వాన్ని కూడా ఈరోజు సోమనాథ్ అందించడం జరిగిందని చెప్పేసి కూడా చెప్పవచ్చు. అంతా తనే ముందుండి నడిపినట్టు కాకుండా నేను ఇలా ముందుకు ఇస్రో ఈరోజు ముందుకు వెళ్ళడానికి సో వీరు కూడా ప్రధానమైన పాత్రను పోషించారని చెప్పడం జరిగిందనమాట. కాబట్టి ఒక నాయకత్వ లక్షణాలని మనం నేర్చుకోవాలి. అంటే మనకి మీరందరూ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే అందరూ కూడా ఒక ప్రభుత్వ ఉద్యోగులు అంటే ఒక నాయకులుగా ఉండడం అనమాట. ఎన్నో సమస్యలను సాల్వ్ చేయడంలో మీ వంతు పాత్రను పోషిస్తారు. అది చిన్న ఉద్యోగమా పెద్ద ఉద్యోగం కాదు. ప్రభుత్వ ఉద్యోగం అంటేనే మనం పబ్లిక్ సర్వెంట్ అని చెప్పేసి అంటాం. గవర్నమెంట్ ఎంప్లాయీ అనేది మామూలు వాడు, కానీ పబ్లిక్ సర్వెంట్ అనేది ఒక గొప్ప విషయం అనమాట. అది ఒక నాయకత్వ లక్షణాలను మనం అవలంబించుకోవడం. ఎందుకు కరెంట్ అఫైర్స్ నేర్చుకునే విషయంలో ఎన్నో స్ఫూర్తి నింపే పాఠాలు మనకు ఉంటాయి అన్నమాట. సో ఇది ప్రాజెక్ట్ డైరెక్టర్ వీర ముత్తువేల్, అసోసియేట్ డైరెక్టర్ కల్పన గారు, అండ్ నెక్స్ట్ మిషన్ డైరెక్టర్ ఈ యొక్క చంద్రయాన్ 3కి ఎం శ్రీకాంత్ గారు. సో వీటిపైన ఖచ్చితంగా అడగడానికి మనకు ఉంటుంది. సో ఇది ఒక రెస్పాన్సిబిలిటీగా మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఇదొక విషయం అండి. ఇంకొకటి మనకి ఈ చంద్రయాన్ 3ని మనం పంపించినాము, సాఫ్ట్ ల్యాండ్ అయిన ఫస్ట్ కంట్రీ, కానీ మొత్తం మీద చంద్రుడి పైన ఒక రోవర్ ద్వారా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించినటువంటి మన భారతదేశం ఎన్నో దేశంగా ఘనత సాధించిందంటే 4వ దేశం. అంటే యుఎస్ఎస్ఆర్ అంటే రష్యా, అమెరికా, చైనా తర్వాత అంటే యుఎస్ఎస్ఆర్ అంటే అప్పుడు యుఎస్ఎస్ఆర్ ఉన్నప్పుడు దిగింది. తర్వాత చంద్రుడి పైన ఇలాంటి కార్యక్రమం, తర్వాత నెక్స్ట్ వచ్చేసి అమెరికా, తర్వాత చైనా తర్వాత ఇప్పుడు మన భారతదేశం ఈ ఘనతను సాధించినటువంటి 4వ దేశం. చంద్రుడి పైన ఒక కార్యక్రమాన్ని విజయవంతంగా ల్యాండ్ చేసినటువంటి ఒక
దేశం మన దేశం 4వ దేశం. అలా కాకుండా దక్షిణ ధ్రువం పైన దిగినటువంటి తొలి దేశం అంటే మన భారతదేశం. ఈ పాయింట్ కూడా మనం గమనించాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ చేస్తున్నాం, మరి ఏముంది యూజ్? చంద్రయాన్ ద్వారా యూజ్ ఒకటి ఉందండి. ఏంటంటే ఇక్కడ సో కాంపోజిషన్ ఆఫ్ ది లూనార్ సాయిల్, అంటే చంద్రమండలం పైన ఆ సర్ఫేస్ పైన ఉపరితలం పైన ఆ సాయిల్లో ఆ మట్టిలో ఏముంది అని చెప్పి తెలుసుకోవడం. గతంలో చంద్రయాన్ 1 ద్వారా నీటి జాడలు మనం కనిపెట్టడం జరిగింది, ఇది ప్రపంచానికి ఇచ్చినాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి ఏంటంటే ఒక ఐస్ ఏమైనా ఉందా చంద్రమండలం పైన, ఇంకా నీటి జాడల్లో ఇంకా ఎలాంటి కాంపోజిషన్స్ ఉన్నాయి నీటిలో అనే విషయం పైన. అంతేకాకుండా స్మాల్ సిస్మిక్ ఒక ట్రెమర్స్, అంటే స్మాల్ సిస్మిక్ ట్రెమర్స్ అంటే అర్థం ఏంటంటే ఎన్నో విలువైనటువంటి ఖనిజాలు ఉన్నాయి, ఆ ఖనిజాల పైన కూడా అధ్యయనం చేస్తారనమాట. అంటే భూమి పైన తక్కువ మోతాదులో ఉన్నటువంటి కొన్ని వాటిని మనం అక్కడ ఖనిజాలని గుర్తించబోతున్నారు. ఎందుకోసం అంటే మన సంబంధించినటువంటి ఇవన్నీ కూడా మనకు అవసరం అన్నమాట ఈ యొక్క ఫ్యూచర్గా కొన్ని. ఎందుకోసం అంటే భవిష్యత్తులో మరిన్ని పరిశోధనకు కూడా ఇది ఉపయోగపడబోతుంది. సో ఈ పాయింట్ అనేది మరి చాలా చాలా ఇంపార్టెన్స్గా మనం చూసుకోవాల్సిన అవుతుంది. ఇది 14 రోజులు మాత్రమే ఉంటుంది ఈ యొక్క రోవర్, అది 14 రోజులు మాత్రమే ఉంటుంది. ఇప్పటివరకు అయితే ఒక 8 మీటర్స్ ముందుకెళ్ళింది ఆ ప్రజ్ఞాన్ రోవర్ అధ్యయనం చేస్తుందని చెప్పేసి కూడా ఇస్రో అఫీషియల్గా ప్రకటించడం అయితే జరిగిందండి. సో ఇది ఒక ఇంపార్టెన్స్గా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఇక్కడ దీనికి సంబంధించిన విషయంలో మనం గతంలో కూడా డిస్కస్ చేసినాం. ఈరోజు ఈ యొక్క ఏదైతే ప్రజ్ఞాన్ రోవర్ ఉందో ఈ ప్రజ్ఞాన్ రోవర్లో మనకు ఒకటి లిమ్స్ అనే పరికరం ఉందండి. లిమ్స్ అనే ఒక పరికరం ఉంది. ఈ లిమ్స్ అనే పరికరం ఏం చేస్తుందంటే ఇక్కడ లేజర్ ఇండ్యూస్డ్ బ్రేక్ డౌన్ స్పెక్ట్రోమీటర్గా పనిచేస్తుంది. గుర్తుపెట్టుకోండి, లిమ్స్ ప్రజ్ఞాన్ రోవర్లో ఉన్నటువంటి ఒక పరికరం పేరు లిమ్స్ అండి. LIBS లిమ్స్ అంటే ఏంటంటే లేజర్ ఇండ్యూస్డ్ అంటే లైట్ ఆంప్లిఫికేషన్ స్టిమ్యులేటెడ్ ఎమిషన్ బై ది రేడియేషన్. లేజర్ ఇండ్యూస్డ్ ఒక బ్రేక్ డౌన్ స్పెక్ట్రోమీటర్ అని చెప్పేసి ఉంటాం. ఇలాంటి పరికరం ఇంకా మరింత బ్రేక్ డౌన్ స్పెక్ట్రోమీటర్, దీని ద్వారా మరింతగా అధ్యయనం చేస్తుంది. ఏదైతే ఇప్పుడు చంద్రమండలం పైన నీటి జాలల్లో ఐస్ ఉండడం కానివ్వండి, ఇంకేముంది అనే విషయం మొత్తం కూడా ఇది అధ్యయనం చేయబోతుంది అనమాట. సో ఈ సంబంధించినటువంటి అంశాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం, చాలా ఇంపార్టెన్స్గా మనం చూసుకోవాల్సిన అవసరం కాంపిటేటివ్ పాయింట్ ఆఫ్ లో ఉంటుందండి. సో ఓకేనండి. ఈ నెక్స్ట్ మనం ఇస్రో చైర్మన్ మనకు సోమనాథ్ గారు. 1969లో ఇస్రో అనేది ఏర్పాటు చేయబడింది, బెంగళూరు కేంద్రంగా ఏర్పాటు చేయబడడం జరిగింది ఇస్రో. మరి ఇస్రోకి తెలుగు చైర్మన్గా ఇస్రో ఏర్పాటు చేయడంలో క్రియాశీలకమైన పాత్రను పోషించి ఫాదర్ ఆఫ్ ది ఇండియన్ స్పేస్ టెక్నాలజీగా భారతదేశ అంతరిక్ష పితామహుడిగా పేరొందిన వారు ఎవరండి? విక్రమ్ సారాభాయ్. సో ఆ నేపథ్యాన్ని కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే చాలా చాలా ఉందండి. ఈ నెక్స్ట్ వచ్చేసి మరికొంత సమాచారం మనం చూసినట్లయితే ఈరోజు సో మరొక ఇంపార్టెన్స్ ఉందండి. ఇదే రోజున ఇంకొక విషయం కూడా ఉంది. ఏంటంటే ఇక్కడ జాతీయ సినిమా అవార్డును కూడా ప్రకటించడం జరిగింది. ఇది 69వ జాతీయ చలనచిత్ర అవార్డు. సో చాలా మనకి ఇది మనకు కూడా ఇది కూడా ఒక ఇంపార్టెంట్ గా చూసుకోవచ్చు. 69వ జాతీయ చలనచిత్ర అవార్డు 1954లో ప్రారంభించారు ఈ అవార్డుని, జాతీయ సినిమా అవార్డు, జాతీయ చలనచిత్ర అవార్డుని. మరి 69వ జాతీయ చలనచిత్ర అవార్డులని, మరి 69వ నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ అని చెప్పేసి అంటాం. ఇది 2021 సంవత్సరంలో విడుదలైన సినిమాలు. యాక్చువల్గా ఏంటంటే ఇలా కొంచెం కాంట్రవర్షియల్ కొంచెం నడిచింది. ఎందుకంటే కొన్ని 2022లో విడుదలైనాయి, కానీ అవార్డులు ఇచ్చారు. కారణం ఏంటంటే 2021లోనే సెన్సార్ బోర్డు ధృవీకరణ పత్రం ఇచ్చింది అనమాట. ఆ బేస్తోనే ఆ సినిమాలు అట్లా తీసుకున్నారు. 2021 జనవరి 1ని విడుదలైన సినిమాల నుంచి 2021 డిసెంబర్ 31 మధ్య విడుదలైన సినిమాలకి, అంటే సెన్సార్ బోర్డు సర్టిఫికేట్ ఇచ్చిన సినిమాలకి అవార్డులు ఇవ్వడం జరిగింది అనమాట. ఇలాంటి నేపథ్యంలో 69వ జాతీయ చలనచిత్ర అవార్డు 2021 మరి జ్యూరీ కమిటీ చైర్మన్ ఎవరు, లాంటి విషయాలపైన కూడా అడుగుతాడండి. జ్యూరీ కమిటీ చైర్మన్ ఎవరు ఉన్నారు, అంతేకాకుండా ఇక్కడ ఫీచర్ ఫిల్మ్ అని ఇచ్చారు, ఇంకోటి నాన్ ఫీచర్ ఫిల్మ్ అని కూడా ఇవ్వడం జరిగిందండి. సో అలాంటి విషయాలపైన కూడా మనం డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం మనకు ఉంటుందండి. మరి ఈ 69వ జాతీయ చలనచిత్ర అవార్డుల గురించి మనం చెప్పినట్లయితే ఈ 69వ జాతీయ చలనచిత్ర అవార్డులలో మనకి ఈసారి మన టాలీవుడ్ అంటే తెలుగు సినిమా పరిశ్రమ. సో తెలుగు సినిమా పరిశ్రమ నుండి మనకి 11 అవార్డులు వచ్చినాయి. 11 అవార్డులు ఇక్కడ ఈ సొంతం చేసుకోవడం జరిగిందనమాట. అందులో మరి ఇంకొక ఘనత ఏంటంటే సో మరి ఈసారి మనం చూసాం కదా, జాతీయ చలనచిత్ర అవార్డులో తెలుగు సినిమా పరిశ్రమ తగ్గేదేలే అని చెప్పేసి సంబంధించినటువంటి విషయంతో ముందుకెళ్లిన అంశాన్ని పత్రికలన్నీ కూడా చెప్పడం జరిగింది. ఇలాంటి నేపథ్యంలో
ఇలాంటి నేపథ్యంలో తెలుగు సినిమా పరిశ్రమకు 11 అవార్డులు రావడం జరిగింది. ఆ 11 అవార్డుల పైన కూడా మనం డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేద్దామండి. మరి 11 అవార్డుల్లో ముఖ్యమైన ఏవో కూడా మనం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో మరి 11 అవార్డులు కన్నా ముందు ఈ యొక్క జాతీయ చలనచిత్ర అవార్డులు 69వ జాతీయ చలనచిత్ర అవార్డులకి జ్యూరీ కమిటీ చైర్మన్గా అంటే ఫీచర్ ఫిల్మ్స్కి జ్యూరీ కమిటీ చైర్మన్గా ఎవరు పనిచేయడం జరిగిందంటే కేతన్ మెహతా అండి. శ్రీ కేతన్ మెహతా. గుర్తుపెట్టుకోండి, ఎవరి నేతృత్వంలో ఉన్నటువంటి జ్యూరీ కమిటీ ఈ అవార్డులు ఎంపిక చేసింది అన్నప్పుడు కేతన్ మెహతా అండి. శ్రీ కేతన్ మెహతా నేతృత్వంలో జ్యూరీ కమిటీ అంటే ఇక్కడ ఏంటంటే ఈ యొక్క అవార్డుల ఎంపిక కమిటీ అన్నమాట, జ్యూరీ కమిటీ. సో ఈ ఘనతను మనకు ఈ యొక్క అవార్డులను ప్రకటించడం జరిగింది. కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ వాళ్ళు ఈ అవార్డులు ఇస్తారు. మరి ఇందులో మనం చూసినట్లయితే మన టాలీవుడ్కి, మన తెలుగు సినిమా పరిశ్రమ నుండి మొత్తం 11 అవార్డులు సొంతం చేయడం జరిగింది. 11 అవార్డులు వచ్చాయి. తోలి RRR సినిమాకి రాజమౌళి దర్శకత్వంలో ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచి ఆస్కార్ అవార్డుని సొంతం చేసుకున్నటువంటి ఓకేనా బెస్ట్ ఒరిజినల్ స్కోర్లో ఆస్కార్ అవార్డుని ఆ విధంగా చేసినటువంటి బెస్ట్ ఒరిజినల్ సాంగ్ ఉంది కదండి, ఏది మన ఒక నాటు. సో అలాంటి RRR సినిమాకి 6 అవార్డులు వచ్చినాయి, జాతీయ చలనచిత్ర అవార్డులు. పుష్ప, సో మన తెలుగు సినిమా పుష్పకి అయితే 2 అవార్డ్స్ అనేది రావడం జరిగింది అనమాట. దాంతో పాటుగా ఉత్తమ సినిమా విమర్శకుడు అవార్డుని మనం సొంతం చేసుకోవడం జరిగింది. కొండపొలంలో ఒక సంబంధించినటువంటి పాఠక్ గారిని చంద్రబోస్ గారికి ఇట్లా అవార్డు చేసుకోవడం జరిగింది. ఉత్తమ తెలుగు ప్రాంతీయ చిత్రంగా ఉప్పెన సినిమా ఆ విధంగా పొందడం అయితే జరిగింది అనమాట. సో ఇది ఒక ఇంపార్టెన్స్గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఆ విధంగా ఉంటుందండి. ఈ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకా కొన్ని అవార్డులు మనం చూసినట్లయితే ఇక్కడ తెలుగుతో పాటుగా మరి ఉత్తమ సినిమా అవార్డుని ఉత్తమ చిత్రం అవార్డుని సో దేనికి ఇచ్చారంటే ఈసారి రాకెట్రీ ది నంబి ఎఫెక్ట్ రాకెట్రీ ఇది మనకు నంబి నారాయణ జీవిత విశేషాల పైన రాకెట్రీ ది నంబి ఎఫెక్ట్ అనే సినిమాకి ఆర్ మాధవన్ దీనికి దర్శకత్వం వహించాడు. ఇందులో ప్రధాన పాత్ర వహించడం జరిగింది నంబి నారాయణన్. సో పాత్రని ఇస్రోలో గూఢాచార ఆరోపణలు ఎదుర్కొని మళ్ళీ అవి తప్పు అని చెప్పేసి నిరూపించుకునే క్రమంలో ఎదుర్కొన్న మొత్తం విషయాలపైన ఇవ్వడం జరిగింది. రాకెట్రీ ది నంబి ఎఫెక్ట్కి ఉత్తమ చిత్రం అవార్డు అనేది రావడం జరిగింది. సో ఉత్తమ నటుడు అవార్డు, బెస్ట్ యాక్టర్ అవార్డు సో అల్లు అర్జున్కి రావడం జరిగిందండి. సో అల్లు అర్జున్ గారు సో మరి పుష్ప సినిమాలో నటనకు గాను సో పుష్ప సినిమాలో నటనకు కానీ అవార్డు రావడం జరిగింది. ఉత్తమ నటి అవార్డు ఎవరికి వచ్చింది అని చెప్పేసి అంటే ఇద్దరికి వచ్చిందండి సంయుక్తంగా. ఆలియా భట్కి వచ్చింది అండ్ కృతి సనన్కి వచ్చింది. సో మరి ఆలియా భట్ సో గంగూబాయ్ ఆలియా భట్ సినిమా ఏదండి గంగూబాయ్. మరి గంగూబాయ్ కతియావాడ్ అనే సినిమా కండి. ఇది మనకు మనకు ముంబైలోని కామటిపుర ప్రాంతంలో ఉన్నటువంటి ఒక యథార్థ సంఘటన ఆధారంగా ఇది వచ్చిందండి. అంటే అక్కడ జరిగిన సంఘటన ఆధారంగా ఒక ప్రాస్టిట్యూట్ పాత్రని పోషించడం జరిగింది. ఎవరంటే ఆలియా భట్. సో ఆమెకి వచ్చింది. ఇంకా కృతి సనన్కి మీమి అనే సినిమాకి వచ్చింది. మీమి కృతి సనన్ గుర్తుపెట్టుకోండి. కృతి సనన్కు ఏ సినిమా కంటే మీమి అనే సినిమా మరి మీమి అనే సినిమా కృతి సనన్కి వచ్చింది. అండ్ మరి ఏ పాత్ర అంటే ఇది సరోగసి మదర్, అంటే అద్దె గర్భం ద్వారా ఒక మదర్గా ఎలా ఒక సమాజం ఎదుర్కొన్నటువంటి అనుభవాలతోనే వచ్చిన సినిమా ఇది వచ్చింది అనమాట కృతి సనన్ మీమి సినిమా. ఇది ఎందుకోసం చెప్తున్నా అంటే ఆ సినిమా నేపథ్యం పైన కూడా అడుగుతున్న సందర్భం ఉందండి. కాబట్టి గంగూబాయ్ కతియావాడ్ అనే సినిమా ఉంది కదండి. ఇది గంగూబాయ్ కతియావాడి సినిమా, హిందీ సినిమా. ఈ రెండు కూడా గంగూబాయ్ కతియావాడి ఆలియా భట్కి వచ్చింది. అండ్ మీమి సినిమాకి ఇక్కడ మీమి అనే సినిమా నటనకు గాను కృతి సనన్కి వచ్చింది. సంయుక్తంగా వచ్చింది అనమాట ఈ యొక్క జాతీయ చలనచిత్ర అవార్డులో బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు, ఉత్తమ నటి అవార్డు. వాటి యొక్క నేపథ్యం అడుగుతున్నాడు. మీమి అనేది సరోగసి నేపథ్యంలో వచ్చింది. గంగూబాయ్ కతియావాడ్ అనేది కామటిపురలో వేష పాత్రని సంబంధించినటువంటి ప్రాస్టిట్యూట్ పాత్రని పోషించినటువంటి వారికి ఆలియా భట్కి రావడం జరిగింది. ఇంకొక విషయం ఇంపార్టెన్స్గా ఉంటుంది. ఈ గంగూబాయ్ కాటియావాడి సినిమా పేరు గంగూబాయ్ కాటియావాడి సినిమా ఏ నేపథ్యం అనేది అంటే ఈ గంగూబాయ్ గుర్తుపెట్టుకోండి, రాసుకునే ప్రయత్నం చేద్దాం. గంగూబాయ్ కాటియావాడి అండి. సో ఈ సినిమా పేరు. మరి ఈ సినిమాలో నటనకు గాను ఆలియా భట్కి ఉత్తమ నటి అవార్డు వచ్చింది. ఇద్దరికి సంయుక్తంగా వచ్చింది. కృతి సనన్కు మిమి సినిమాకి గంగూబాయ్ కాటియావాడి. ఏంటి ఇది గంగూబాయ్ కాటియావాడి అనేది ఒక పుస్తకం ఆధారంగా తెరకెక్కించారు. ఏం పుస్తకం అంటే ఇక్కడ పుస్తకం వచ్చేసి ఇక్కడ
ఓకేనండి. మాఫియా క్వీన్స్ ఆఫ్ ది ముంబై. ఓకేనా, మాఫియా క్వీన్స్ ఆఫ్ ముంబై, మాఫియా క్వీన్స్ ఆఫ్ ది ముంబై, మాఫియా క్వీన్స్ ఆఫ్ ముంబై అనే ఒక సినిమా ఆధారంగా అంటే సార్ ఒక నవల ఆధారంగా ఈ యొక్క గంగూబాయ్ కటియావాడి అనేది తెరకెక్కించారు. సో మరి దీన్ని ఎవరు రచించారంటే హుసేన్ జైది అనే ఒక రచయిత రాసినటువంటి పుస్తకం ఆధారంగా సో ఈ యొక్క ఇది తెరకెక్కించబడింది. సో ఈ పాయింట్ మనకి ఇంపార్టెన్స్గా మనం చూసుకోవాల్సిన అవసరం ఉందండి. సో చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకోసం అంటే మనం ఎక్కువగా ఆలియా భట్ లేకపోతే ఈ సంబంధించిన విషయాలపైన డిస్కస్ చేస్తాం కృతి సనన్, కానీ మాఫియా క్వీన్స్ ఆఫ్ ది ముంబై ఇది అనేది పుస్తక రచయిత ఆధారంగా జరిగింది. గతంలో ఒక క్వశ్చన్ మీకు చెప్తాను. స్లమ్ డాగ్ మిలియనర్ అనే సినిమాకి మస్తు అవార్డులు వచ్చినాయి, ఆస్కార్ అవార్డు. కానీ ఒకసారి ఎగ్జామ్లో ఏమడిగిందంటే ఈ స్లమ్ డాగ్ మిలియనర్ అనేది ఏ నవల ఆధారంగా తీయబడింది అంటారు. అది మనం ఒక వికాస్ స్వరూప్ నవల ఆధారంగా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ Q&A అనే పుస్తకం ఆధారంగా తెరకెక్కించారనమాట. అలా క్వశ్చన్స్ మనకు వస్తున్నాయి అనమాట ఇప్పుడు. సో ఇలాంటి విషయాలపైన కూడా మనం డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో మరి ఆకాశమే నీ హద్దుగా అనే ఒక సినిమా మనకు చాలా న్యూస్లో ఉందని ఒకసారి మన సూర్య ఇలా అపన్న బాలమురళి నటించినటువంటి ఈ సినిమా మనకి ఇది దక్కన్ ఎయిర్లైన్స్ చెందినటువంటి ఎయిర్ దక్కన్కి సంబంధించినటువంటి విమానయాన సంస్థకు చెందినటువంటి జిఆర్ గోపీనాథ్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కించారు. కానీ ఇది క్వశ్చన్ ఒకసారి ఏమడిగిందంటే ఏ నవల ఆధారంగా ఆకాశమే నీ హద్దుగా తెరకెక్కించబడిందంటే సో అది సింప్లీ ఫ్లై, జిఆర్ గోపీనాథ్ ఆత్మకథ సింప్లీ ఫ్లై ఆధారంగా తెరకెక్కించబడింది అనమాట. ఇక్కడ కూడా గంగూబాయ్ కతియావాడి సినిమా అనేది ఏ నవల ఆధారంగా తెరకెక్కించారంటే మాఫియా క్వీన్స్ ఆఫ్ ది ముంబై హుసేన్ జైది నటించినటువంటి ఈ సినిమా ఆధారంగా తెరకెక్కించబడ్డ విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే చాలా చాలా ఉందండి. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకా మనం చూసినట్లయితే ఇక్కడ మొత్తం మనం చెప్పుకున్నాం కదండి. ఇక్కడ మొత్తం మన తెలుగు సినిమాకి అయితే 11 అవార్డులు వచ్చినాయి కదా. ఈ 11 అవార్డులలో RRRకు 6 అవార్డులు వచ్చినాయి, పుష్పకు 2 అవార్డులు వచ్చినాయి, ఉప్పెనకు 1 అవార్డు వచ్చింది, కొండాపొలం అనే సినిమాకు 1 అవార్డు వచ్చింది. సో చంద్రబోస్ పాఠక్ గాను. అయితే ఇక్కడ ఉత్తమ సినిమా విమర్శకుడు అవార్డు ఎవరికి వచ్చింది అంటాడు. ఎవరికంటే పురుషోత్తమాచార్యులకు వచ్చింది. సినిమా పాటల్లో శాస్త్రీయ సంగీతం అనే పుస్తక రచన కానీ రావడం జరిగింది అనమాట. వీరు మన తెలంగాణకు చెందినటువంటి అంటే తెలుగు రాష్ట్రాలకు చెందినటువంటి హుజూర్ నగర్కి చెందిన వారు. సో వీరికి రావడం జరిగింది అనమాట. ఇక నెక్స్ట్ ఉత్తమ నటుడు విషయంలో మనం డిస్కస్ చేసుకోవాల్సిన అంశం ఏంటంటే ఉత్తమ నటుడు అల్లు అర్జున్ రావడం అనేది మన తెలుగు సినిమా పరిశ్రమ నుండి చాలా మంది హీరోయిన్లకి ఉత్తమ నటి అవార్డు వచ్చింది. ఊర్వశి శారద గారికి వచ్చింది, అర్చన గారికి వచ్చింది, విజయశాంతి గారికి వచ్చింది, కీర్తి సురేష్ అంటే మహానటి సినిమా కీర్తి సురేష్ కూడా ఇట్లా ఉత్తమ నటి అవార్డు వచ్చింది. కానీ ఉత్తమ నటి అవార్డు ఇంతవరకు రాలేదండి మన తెలుగు సినిమా పరిశ్రమకి. కాబట్టి ద ఫస్ట్ తెలుగు యాక్టర్ గాడ్ ద బెస్ట్ యాక్టర్ అవార్డు ఇన్ నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ అంటే అది అల్లు అర్జున్ గారు. సో మరి 1954లో జాతీయ చలనచిత్ర అవార్డులు ప్రారంభించినప్పటికీ కూడా 1954లో జాతీయ చలనచిత్ర అవార్డులు ప్రారంభించినప్పటికి కూడా బట్ 1967 నుండే ఉత్తమ నటుడు అవార్డు ఇస్తున్నారు. మరి ఉత్తమ నటుడు అవార్డుని బెంగాల్ నటుడు 1967లో తొలిసారిగా పొందాడు ఉత్తమ్ కుమార్ గారు. సో మన తెలుగు పరిశ్రమ నుండి అయితే తెలుగు సినిమా పరిశ్రమ నుండి టాలీవుడ్ నుండి మాత్రం సో ఈ అవార్డుని తొలిసారిగా పొందడం అయితే జరిగింది అనమాట. ఎవరండి? అల్లు అర్జున్ గారు. ఇలాంటి నేపథ్యాన్ని కూడా గమనించాల్సిన అవసరం ఉంది. ఇక నెక్స్ట్ వచ్చేసి మరికొన్ని విషయాలు మనం డిస్కస్ చేసినట్లయితే ఇక్కడ సో మరికొన్ని విశేషాలు చెప్తే ఇట్లా ఉత్తమ దర్శకుడు అవార్డు ఎవరికి వచ్చింది మొత్తం ఈ 69వ జాతీయ చలనచిత్ర అవార్డులు అంటే ఇక్కడ నర్గీస్ ఎవరండి? నిఖిల్ మహాజన్కి వచ్చిందండి. గోదావరి అనే సినిమాకి రావడం జరిగింది. గోదావరి అంటే తెలుగు సినిమా కదండి, హిందీ సినిమా. గోదావరి అనే సినిమాకి సో రావడం జరిగిందండి. ఒక నిఖిల్ మహాజన్ క్షమించండి, ఇది గోదావరి సినిమా మరాఠీ సినిమా. గోదావరి సినిమా మరాఠీ సినిమాకి రావడం జరిగింది. నిఖిల్ మహాజన్కి రావడం జరిగింది. సో ఇది ఒక ఇంపార్టెన్స్ ఇవ్వాలి. నిఖిల్ మహాజన్కి ఇచ్చారు. రాసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకోసం అంటే మనం ఎక్కువ ఈ అవార్డుల పైన ఫోకస్ చేసి ఒక్కోసారి ఉత్తమ దర్శకుడు అవార్డు వస్తుంది. కాబట్టి ఒక నిఖిల్ మహాజన్ గోదావరి అనే సినిమాకి వచ్చింది. గోదావరి అనే సినిమా అనేది మరాఠీ సినిమా అండి. మరాఠీ సినిమాకి రావడం జరిగింది. సో ఇది ఒక ఇంపార్టెంట్ ఉత్తమ దర్శకుడు అవార్డు మీరు రావడం జరిగింది. దీంతో పాటుగా మరొక విషయం గమనించినట్లయితే నర్గీస్ దత్ జాతీయ నర్గీస్ దత్ నేషనల్ అవార్డు ఉంటుంది ఒకటి. ఏ సినిమాకి నర్గీస్ దత్ పేరు పైన ఈ యొక్క అవార్డు ఇచ్చారు అనేదంటే ది కాశ్మీరీ ఫైల్స్కి ఇవ్వడం జరిగిందండి. కాశ్మీరీ ఫైల్స్కి ఈ అవార్డు అనేది ఇవ్వడం జరిగింది అనమాట. ఇందులో మన తెలుగు రాష్ట్రాలకు చెందినటువంటి హైదరాబాద్కి చెందినటువంటి ఒక నిర్మాత కూడా ఇందులో భాగస్వామి అయ్యాడు, అభిషేక్ అగర్వాల్. సో అలాంటి నేపథ్యం అనమాట. అలాంటి విషయాలపైన కూడా మనం డిస్కస్ చేసుకుంటున్నాం.
ఇక నెక్స్ట్ వచ్చేసి ఇంకొక విషయం అండి, ఇక్కడ కాశ్మీర్ ఫైల్స్ లో ఒక ఉత్తమ సహాయ నటి అవార్డు పల్లవి జోషి, అందులో నటించినటువంటి పల్లవి జోషికి ఉత్తమ సహాయ నటి అవార్డు కూడా రావడం జరిగింది. ఈ 69వ జాతీయ చలనచిత్ర అవార్డులలో 69వ జాతీయ చలనచిత్ర అవార్డు నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ ఈ 2021 సంబంధించిన అవార్డుల్లో మరి RRR సినిమాకి 6 అవార్డ్స్ వచ్చినాయి, పుష్ప సినిమాకి 2 అవార్డ్స్ వచ్చినాయి, తెలుగు ఉత్తమ ప్రాంతీయ చిత్రం ఉప్పెనకు వచ్చింది, అండ్ ఉత్తమ సంబంధించినటువంటి ఒక పాట రచయితగా చంద్రబోస్ గారికి కొండాపులం అనే సినిమాలో సో పాటకు గాను చంద్రబోస్ గారికి రావడం జరిగింది అనమాట. ఇలా మొత్తము ఎన్ని అవార్డ్స్ వచ్చినాయి చూడండి. అండ్ ఉత్తమ సినిమా విమర్శకుడుగా పురుషోత్తమాచార్యులు గారికి రావడం జరిగింది. పురుషోత్తమాచార్యులు అంటే శాస్త్రీయ సంగీతంలో, అంటే ఈ యొక్క తెలుగు సాహిత్యంలో ఏదైతే మనం అంటున్నామో, ఏదైతే మనము సినిమా పాటలు ఉన్నాయో, సినిమా పాటల్లో శాస్త్రీయ సంగీతం అనే పుస్తకానికి గాను పురుషోత్తమాచార్యులు గారికి ఉత్తమ సినిమా విమర్శకుడు అవార్డు రావడం జరిగింది. ఇలా మొత్తం చూడండి 6 + 2 8, తర్వాత ఇవి 9, తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 10 11 అవార్డులు రావడం జరిగిందండి మొత్తం తెలుగు సినిమా పరిశ్రమ. కాబట్టి ఇందులో వచ్చింది ఏంది రాంది ఏంది అడిగే అవకాశం ఉంటుంది. అందుకోసమే RRR సినిమాకు మనకు 6 అవార్డులు వస్తే, సో ఉత్తమ సంగీత దర్శకుడు ప్లే బ్యాక్ అనమాట, అంటే నేపథ్య సంగీతం అంట. సంగీత దర్శకుడు విభాగంలో 2 అవార్డులు ఉంటాయి ఫిల్మ్ అవార్డ్స్లో. ఒకటి ఏంటంటే ప్లే బ్యాక్ అంటాం, అంటే ఏంటంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ లాగా. ఇంకొకటి ఏమంటామంటే పాటలకు వస్తుంది. ఈ 2 అవార్డులు సంగీత దర్శకుడికి అవార్డులు మనకి రావడం జరిగింది. ఒకటి మన దేవిశ్రీ ప్రసాద్ గారికి రావడం జరిగింది, ఇది ఈ యొక్క పుష్ప సినిమాలో పాటలకు గాను. బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ ప్లే బ్యాక్ అని అన్నప్పుడు గుర్తుపెట్టుకోండి, ఉత్తమ సంగీత దర్శకుడు నేపథ్య సంగీతం అన్నప్పుడు కీరవాణి గారికి వచ్చింది RRR సినిమాకి. ఉత్తమ సంగీత దర్శకుడు పాటలు సాంగ్స్ అనే విభాగంలో దేవిశ్రీ ప్రసాద్ పుష్ప సినిమాకి వచ్చింది. ఈ 6 అవార్డు చూసుకుందాం. ఒకటి MM కీరవాణి గారికి వచ్చింది. శ్రీనివాస మోహన్ గారు స్పెషల్ ఎఫెక్ట్స్ RRR సినిమాలో స్పెషల్ ఎఫెక్ట్ గా రావడం జరిగింది. కింగ్ సోలమన్, కింగ్ సోలమన్కి ఏ విభాగంలో వచ్చిందంటే స్టంట్స్ అనమాట. స్టంట్ కొరియోగ్రఫీ ఉంటుంది. కొరియోగ్రఫీ 2 రకాలు, ఒకటి పాటల కొరియోగ్రఫీ ఉంటుంది, ఇంకోటి ఫైటింగ్ కూడా ఉంటుందండి స్టంట్స్. ఈ స్టంట్స్ కొరియోగ్రఫీ విషయంలో కింగ్ సోలమన్కి వచ్చింది. అండ్ నెక్స్ట్ వచ్చి ఉత్తమ ప్రజాదరణ పొందినటువంటి ప్రేక్షకాదరణ పొందినటువంటి సినిమా అవార్డు కూడా RRR సినిమాకి రావడం జరిగింది. ఓల్సమ్ ఎంటర్టైన్మెంట్ అనమాట. దీన్ని మనం పాపులర్ సినిమా కేటగిరీ ప్రేక్షకాదరణ పొందిన చిత్రంగా చెప్పవచ్చు అనమాట. ఇక కాలభైరకు రావడం జరిగింది. కొమరం భీముడు అనే ఒక పాట మనకు ఉంది RRR సినిమాలో. మరి ఆ సినిమాకి పాట పాడినందుకు ఉత్తమ బెస్ట్ మేల్ సింగర్ అనమాట, ఉత్తమ మేల్ సింగర్ అవార్డుని కూడా కాలభైరవ్కి రావడం జరిగింది RRR సినిమాకి. అండ్ ప్రేమ్ రక్షిత్ మీకు అందరికీ తెలుసు, నాటు అనే పాటకు కానీ ఎన్నో అవార్డులు సొంతం చేసుకున్నది, ఆస్కార్ అవార్డు కూడా సొంతమైంది. అలాంటి దానికి నృత్య రీతులను అందించినటువంటి ప్రేమ్ రక్షిత్కి బెస్ట్ కొరియోగ్రాఫీ అవార్డు రావడం జరిగింది. ఇక్కడ 2 గుర్తుపెట్టుకోండి, ఇది స్టంట్ కొరియోగ్రాఫ్ అనమాట, యాక్షన్ సీన్స్. ఇవి ప్రేమ్ రక్షిత్ అనేది పాటలు అనమాట. ఇలా మొత్తం 6 అవార్డ్స్ అనేది రావడం జరిగింది RRR సినిమాకి. సో రాజమౌళి గారు దర్శకత్వం వహించిన సినిమానే RRR సినిమా, మనందరూ కూడా తెలుసు. పుష్ప ఉత్తమ నటుడు అవార్డు పుష్ప ది రైజ్ ఏదైతే సినిమా ఉందో అల్లు అర్జున్ రావడం జరిగింది. సో మరి అద్భుతమైన నటనకు గానీ రావడం జరిగింది. మన దేవిశ్రీ ప్రసాద్ గారికి బెస్ట్ మ్యూజికల్ డైరెక్టర్ సాంగ్స్ అవార్డు రావడం జరిగింది. ఇక్కడ 2 విషయాలు ఆల్రెడీ డిస్కస్ చేసినాం. RRR సినిమాలో MM కీరవాణి సంగీత దర్శకుడు, ఇది ప్లే బ్యాక్ అంటాం, అంటే నేపథ్య సంగీతం. దేవిశ్రీ ప్రసాద్ పాటలకు గానీ రావడం జరిగింది. ఉప్పెన సినిమాకి తెలుగు ప్రాంతీయ చిత్రం ఇస్తారు. తెలుగు ప్రాంతీయ చిత్రంలో ప్రతి భాషలోకి ఇస్తే ఇది ఒక అవార్డు వచ్చింది తెలుగు సినిమాకు. కొండాపులం సినిమాలో చంద్రబోస్ గారు రాసినటువంటి పాటకు గాను కొండాపులం పాఠం గారికి ఇచ్చారు. అండ్ ఇంకొకరు తెలుగు మరి రచయిత అయినటువంటి సినిమా విమర్శకుడు అయినటువంటి పురుషోత్తమాచార్యులు వారు రాసినటువంటి పుస్తకం సినిమా పాటల్లో శాస్త్రీయ సంగీతం అనే పుస్తకం గాను ఉత్తమ విమర్శకుడు అవార్డు రావడం జరిగింది, బెస్ట్ క్రిటిక్ అవార్డు అనేది రావడం జరిగింది. సో ఇది ఒక ఇంపార్టెన్స్గా మనం చూసుకోవాల్సిన అవసరం, గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం మనకు ఉంటుందండి. ఇది 69వ జాతీయ చలనచిత్ర అవార్డులో ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు, ఎందులో వచ్చింది ఎందులో రాలేదు ఇలాంటి విషయాలు మనకు రావడానికి ఎగ్జామినేషన్లో ఉంటాయండి. అందుకోసమే దీనిపైన మనం చేయడం అయితే జరిగింది అనమాట. ఈ నెక్స్ట్ వచ్చేసి మరో విషయం అంటే ఇక్కడ ఒక ఇంపార్టెన్స్గా చూసుకోవాల్సినటువంటి మరో విషయాలు ఒకటి ఉంది. సో ఏంటి ఆ మరో విషయం అంటే ఇక్కడ మనకి అస్త్రాన్ని ఒక మిజైల్ ఉంది, మనందరూ కూడా తెలుసు.
గగనతలం నుండి గగనతలం లక్ష్యాలను ఛేదించే మిజైల్ ఒకటి వచ్చేసింది మనకి అస్త్రా అని చెప్పేసి అంటామండి. ఎన్నోసార్లు కూడా ఎగ్జామినేషన్లో బిట్ అనేది రావడం జరిగింది. మన DRDO వాళ్ళు అభివృద్ధి చేసిన ఒక మిజైలే అస్త్రా. డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ల్యాబొరేటరీస్, రీసెర్చ్ సెంటర్ ఆఫ్ ఇమారత్, ఈ రెండు కూడా హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న సంస్థలు DRDO సంస్థలు. DRDO అంటే డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అని చెప్పేసి అంటామండి. గుర్తుపెట్టుకోండి, DRDO అంటే 1958లో ఏర్పాటు చేయబడింది. ఇది మనందరికీ తెలుసు. సమీర్ వి కామత్ అనేవారు ప్రజెంట్ DRDOకి డైరెక్టర్ జనరల్గా పనిచేస్తున్నారు. చైర్మన్ డైరెక్టర్ జనరల్ అంటారు పనిచేస్తున్నారు. ఎవరంటే మనకి DRDO చైర్మన్ ఎవరు? సమీర్ వి కామత్ అండి. ఇలా మనకు కన్ఫ్యూజ్ కాకండి, చైర్మన్ డైరెక్టర్ జనరల్ అనే అవకాశం ఉంటుంది. బట్ ఇక్కడ DRDO చైర్మన్గా పనిచేస్తున్నారు సమీర్ వి కామత్. మనకి ఇటీవల కాలంలో మనకి ఫ్రెండ్స్ మన సతీష్ రెడ్డి గారి స్థానంలో నియమితులు కావడం జరిగింది. చాలాసార్లు ఎగ్జామినేషన్ కూడా వస్తున్నాయి బిట్స్. న్యూఢిల్లీ దీని ప్రధాన కార్యాలయం DRDO. కానీ ఎక్కువ సైంటిఫిక్ సంబంధించిన DRDO అనుబంధ సంస్థలు హైదరాబాద్లో ఉన్నాయి. హైదరాబాద్కు చెందినటువంటి డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ల్యాబొరేటరీస్, హైదరాబాద్కు చెందినటువంటి రీసెర్చ్ సెంటర్ ఆఫ్ ది ఇమారత్, ఈ రెండు సంస్థలు ఈ అస్త్రాన్ని క్షిపణిని అభివృద్ధి చేసినాయి. గగనతలం నుండి గగనతలం లక్ష్యాలను ఛేదిస్తుంది. ఎయిర్ టు ఎయిర్ మిజైల్ టు హిట్ ద టార్గెట్స్ ఆఫ్ ది ఎయిర్ టు ఎయిర్. మరి అస్త్రా మిజైల్ గగనతలం నుండి గగనతలం లక్ష్యాలు అంటే ఎయిర్ టు ఎయిర్ అంటారండి. గుర్తుపెట్టుకోండి, ఎయిర్ టు ఎయిర్ లక్ష్యాలను సాధిస్తుంది ఈ మిజైల్. దీన్ని ఏం చేశారంటే LCA అంటే లైట్ కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ అయిన తేజస్ నుండి దీన్ని ప్రయోగించడం జరిగింది అనమాట. అంటే తేజస్ తేలికపాటి యుద్ధ విమానం, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ వాళ్ళు అభివృద్ధి చేసినటువంటి తేలికపాటి యుద్ధ విమానానికి తేజస్ అని పేరు పెట్టడం జరిగింది. గోవా తీర ప్రాంతంలో దీన్ని ఈ తేజస్ అనే యుద్ధ విమానం నుండి ఏం చేశారంటే ఈ అస్త్రా క్షిపణిని పరీక్షించడం జరిగింది. అది విజయవంతం కావడం జరిగింది. అంటే సక్సెస్ఫుల్లీ టెస్ట్ చేశారు అనమాట. కాబట్టి ఇటీవల కాలంలో గోవా తీర ప్రాంతంలో ఈ క్రింది ఏ యుద్ధ విమానం నుండి ఈ అస్త్రా క్షిపణిని పరీక్షించారంటే తేజస్ నుండి పరీక్షించడం అయితే జరిగిందండి. సో ఒక ఇంపార్టెన్స్గా ఈ సంబంధించిన అంశాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇంకో వెరీ లేటెస్ట్ అప్డేట్ మనకు ఉంది. ఏంటా లేటెస్ట్ అప్డేట్ అంటే, సో ఫ్రెండ్స్ గమనించాలి, DRDOకి ఎన్నో శాస్త్రీయ సంస్థలు ఒక అసోసియేటెడ్ ఉన్నాయన్నమాట, అనుబంధంగా పనిచేసేటివి. సో వీటి యొక్క పనితీరుని ఇంకా 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 వేగవంతం చేయడం, ఇంకా ఇన్వాల్వ్ చేయడం అనే ప్రధానమైన ఉద్దేశంతో టు రివ్యూ ద DRDO యాక్టివిటీస్, DRDO యొక్క పనితీరుని మరింత రివ్యూ చేసుకోవడానికి, పరిశీలన చేయడానికి, పునఃపరిశీలన చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. సో వారు విజయ్ రాఘవన్ నేతృత్వంలో. సో చాలా చాలా ఇంపార్టెన్స్గా ఈ సంబంధించిన ఈ యొక్క అంశాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందండి. సో ఏంత క్వశ్చన్ మనకు వచ్చే అవకాశం ఎలా ఉందంటే, టు రివ్యూ ద DRDO విషయంలో ఏ కమిటీని ఏర్పాటు చేశారంటే ప్రొఫెసర్ K. విజయ్ రాఘవన్ కమిటీ అండి. ప్రొఫెసర్ K. విజయ్ రాఘవన్ కమిటీ. సో ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. ప్రొఫెసర్ K. విజయ్ రాఘవన్ కమిటీ. ప్రొఫెసర్ విజయ్ రాఘవన్ ఇటీవల కాలంలో భారత ప్రభుత్వం ప్రొఫెసర్ K. విజయ్ రాఘవన్ కమిటీని ఏ విషయంలో ఏర్పాటు చేసిందంటే DRDO చేస్తున్నటువంటి పరిశోధనల పైన, DRDO చేస్తున్నటువంటి యాక్టివిటీస్ పైన రివ్యూ చేసుకోవడం. వ్యూ అంటే చూడడం, రివ్యూ అంటే మరొకసారి చూడడం, అంటే పరిశీలన చేయడం అని అర్థం వస్తుంది. పునఃపరిశీలన చేయడం అనే విషయంతో ఏ కమిటీని ఏర్పాటు చేసిందంటే K. విజయ్ రాఘవన్ కమిటీని అండి. సో ఇది చాలా చాలా ఇంపార్టెన్స్గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందండి. వీరు K. విజయ్ రాఘవన్ సో చాలా పేరొందినటువంటి శాస్త్రవేత్త. నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ని ఏర్పాటు చేయడంలో తనదైన పాత్రను పోషించిన వారు విజయ్ రాఘవన్ ప్రొఫెసర్. మరి వీరు చాలా పేరొందినటువంటి శాస్త్రవేత్తగా ఉన్నారన్నమాట. సో ఈ పాయింట్ మనకి ఒక ఇంపార్టెన్స్గా చూసుకోవాల్సిన అవసరం ఉంది DRDO విషయంలో. ఇక నెక్స్ట్ వచ్చేసి మరో సంవత్సర కార్యక్రమం మనం చూద్దామండి ఇక్కడ. సో ఏంటా కార్యక్రమం అంటే ఇక్కడ మనము 15వ బ్రిక్స్ సదస్సు గురించి మనం డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. 15వ బ్రిక్స్ సదస్సు అండి. ఆల్రెడీ 15వ బ్రిక్స్ సదస్సు యొక్క ఇతివృత్తం వీటిపైన మనం రెగ్యులర్ క్లాస్లో డిస్కస్ చేసినాం. కానీ మనకి 15వ బ్రిక్స్ సదస్సు ఇంపార్టెన్స్ ఏముంది, వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ది 15th బ్రిక్స్ మీటింగ్ అనేది చాలా ఇంపార్టెన్స్ ఉంది. ఎందుకోసం అంటే 6 దేశాలని చేర్చుకోబోతారు అనమాట కొత్త సభ్య దేశాలుగా. సో ఇలాంటి నేపథ్యంలో మరి 15th బ్రిక్స్ మీటింగ్ అనేది ఎక్కడ జరిగింది అనేది విషయం చెప్తే సౌత్ ఆఫ్రికాలో జరిగింది. అండ్ సౌత్ ఆఫ్రికాలో జరిగింది జోహెనెస్బర్గ్లో జరిగిందండి. సౌత్ ఆఫ్రికాలోని జోహెనెస్బర్గ్లో ఈ సదస్సు అనేది జరిగింది అనమాట. సౌత్ ఆఫ్రికాలో జరిగింది ఈ సదస్సు విషయం మనం చూసినట్లయితే మనకి రష్యా అధ్యక్షుడు రాలేదు. కారణం ఏంటంటే
ఈ యొక్క ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు రష్యా అధ్యక్షుడికి అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. అంటే రష్యా ఉక్రెయిన్ యుద్ధ సమయంలో ఇట్లా యుద్ధం జరుగుతున్న సందర్భంలో ఉక్రెయిన్లో చాలా మంది పిల్లల్ని రష్యా ఎత్తుకొచ్చింది, ఇదా కిడ్నాప్ చేసింది, వాళ్ళని హింసించింది అని చెప్పేసి ఒకటి ఉక్రెయిన్ కేసు వేశారు ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టులో. ఆ సందర్భంలో ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్కి అరెస్ట్ వారెంట్ ఇచ్చింది అనమాట. అలాంటి నేపథ్యంలో వ్లాదిమిర్ పుతిన్ ఈ సదస్సుకు రాలేదు. గమనించండి ఫ్రెండ్స్, ఒక్కోసారి విషయాలు మన క్వశ్చన్స్ యొక్క స్టైల్ మారుతుంది కాబట్టి ఇటీవల కాలంలో ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు నెదర్లాండ్స్లోని ది హేగ్ కేంద్రంగా పనిచేస్తున్న ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు వ్లాదిమిర్ పుతిన్కి అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఏ విషయంలో జారీ చేసింది అంటాడు. అందరికి తెలిసిన విషయం ఏంటంటే రష్యా ఉక్రెయిన్ యుద్ధం అవుతుంది కాబట్టి ఆ విషయంలో జరిగిందని. కానీ ఇందులో పర్టికులర్ విషయం ఏంటంటే ఉక్రెయిన్లోని చిన్న పిల్లల్ని, ఉక్రెయిన్లోని పిల్లలని అంటే చైల్డ్ని, ఉక్రెయిన్ చాలా మంది పిల్లల్ని రష్యా ఏం చేసిందంటే కిడ్నాప్ చేసింది అనే ఒక విషయంతో అట్లా ఈ యొక్క ఐసీసీ వాళ్ళు అలాంటి తీర్పు ఇవ్వడం జరిగింది, అరెస్ట్ వారెంట్ ఇవ్వడం జరిగింది అనమాట. మరి మీకు డౌట్ వచ్చింది, ది నెదర్లాండ్స్లో ది హేగ్లో మరో సంస్థ ఉంటుంది కానీ, ఎస్ నెదర్లాండ్స్లో ది హేగ్లో మరో సంస్థ ఉంటే దాన్ని ఐసీజే అంటాం, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అనమాట. ఈ రెండు సంస్థలు అక్కడే ఉన్నాయి. ఐసీసీ అనేది 1998లో ఈ రోము స్టాట్యూ ప్రకారం దీన్ని ఏర్పాటు చేశారనమాట. రోము ఒక ఒప్పందం ప్రకారం ఏర్పాటు చేయడం జరిగింది ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ని. ఇదొక విషయం. మరి 15వ బ్రిక్స్ సదస్సులో సో బ్రెజిల్ అధ్యక్షుడు అయినటువంటి లూలా లూయిజ్ డి సిల్వా, లూలా లూయిజ్ డి సిల్వా వీరు రావడం జరిగింది ఈ యొక్క సదస్సుకి. సో మరి నెక్స్ట్ మరి భారత్ నుండి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు దీనికి హాజరు కావడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి చైనా నుండి చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ రావడం జరిగింది. సో ఆదిత్య దేశం అధ్యక్షుడైనటువంటి సౌత్ ఆఫ్రికా అధ్యక్షుడు మరి సిరిల్ రామపోసా కూడా దీని నేతృత్వం వహించడం అయితే జరిగిందనమాట. అయితే ఈ సదస్సులో ఒక నిర్ణయం తీసుకున్నారు. దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామపోసా, ద ప్రెసెంట్ ప్రెసిడెంట్ ఆఫ్ ది సౌత్ ఆఫ్రికా సిరిల్ రామపోసా సో కొత్త సభ్యులని ఇన్వైట్ చేయడం జరిగింది. జనవరి 1, 2024లో ఒక కొత్త సభ్య దేశాలు చేరబోతున్నాయి. ఆ కొత్త సభ్య దేశాలు ఏవంటే ఒకటి అర్జెంటీనా దేశం అండి. ఆల్రెడీ బ్రిక్స్ లో అంటే మనకు 5 దేశాలు ఉన్నాయి, బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా. మరి అర్జెంటీనా దేశం కొత్తగా చేరబోతుంది, ఇరాన్ దేశం కూడా చేరబోతుందండి. ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రాహిం రైసీ కూడా ఈ సదస్సుకు రావడం జరిగింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యుఏఈ వాళ్ళు చేరబోతున్నారు. మొత్తం 6 దేశాలు కాబట్టి 3 దేశాలు. మరి మిగతా 3 దేశాలు ఏవంటే ఒకటి సౌదీ అరేబియా అండి. సౌదీ అరేబియా చేరబోతుంది కొత్త సభ్య దేశంగా. తర్వాత ఆఫ్రికా ఖండ దేశమైనటువంటి ఇథియోపియా చేరబోతుంది. సో ఇథియోపియా చేరబోతుంది. మరొకది ఈజిప్ట్ దేశం కూడా చేరబోతుంది అనమాట. ఇలా మొత్తం 6 దేశాలు చేరబోతున్నాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్ విషయం గమనించండి. న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ బ్రిక్స్ వాళ్ళు ప్రారంభించిన 2015లో ప్రారంభించినటువంటి న్యూ డెవలప్మెంట్ బ్యాంకులో మనకు బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికాతో పాటుగా ఇక్కడ యుఏఈ, ఉరుగ్వే, బంగ్లాదేశ్, ఈజిప్ట్ దేశాలు సభ్య దేశాలుగా ఉన్నాయి. ఆ విషయం మనం గత క్లాస్లో డిస్కస్ చేయడం జరిగింది. దిల్మా రౌజప్ షాంఘై కేంద్రంగా పనిచేస్తున్న న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అధ్యక్షురాలు కూడా పనిచేస్తున్నారు. సో ఈ పాయింట్ మనకు ఇంపార్టెన్స్ గా చూసుకోవాలండి. జనవరి 1, 2024 బ్రిక్స్ లో ఏ దేశాలు చేరబోతున్నాయంటే అర్జెంటీనా, ఇరాన్ దేశం, యుఏఈ దేశం, ఈజిప్ట్, ఇథియోపియా దేశం, సౌదీ అరేబియా దేశం చేరబోతుంది అనమాట. ఈ యొక్క భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ జోహెన్స్బర్గ్ ఈ 15వ బ్రిక్స్ సదస్సు పర్యటన సందర్భంగా ఇరాన్ దేశ సంబంధించినటువంటి అధ్యక్షుడు ఇబ్రాహిం రైసీతో ఒక సమయం మాట్లాడడం కూడా జరిగింది. ఎందుకోసం అంటే చాబహార్ అనే ఓడరేవుని మనం ఇరాన్ దేశం నిర్మిస్తున్నాం, ఇలాంటి నిర్మించాం ఆల్రెడీ కూడా. అంటే కొంచెం మౌలిక సదుపాయాలు కల్పన చేశాం 1500 కోట్లతో. ఆ విషయం పైన ఏం చేశారంటే ఇరు దేశాల మధ్య దాన్ని మనం యూజ్ చేసుకోవాలి, ఎలాంటి సంబంధించినటువంటి అంతర్జాతీయ కోర్టులలోకి ఈ చాబారు పోర్టు విషయంలో మనం వెళ్ళకూడదని చెప్పేసి ఇట్లా వాళ్ళు డిస్కస్ చేసుకోవడం జరిగింది. అదొక వ్యూహాత్మకమైన ఎత్తుగడ్డగా మనం చెప్పొచ్చు అనమాట. ఎందుకోసం అంటే మన భారత్ యొక్క ఏదైతే ఎగుమతులు మనం చేసుకోవాలి, తుర్కమినిస్తాన్, ఉజ్బెకిస్తాన్, కజకిస్తాన్, కిర్గిజిస్తాన్ ఇలాంటి దేశాలు కొన్ని ఎగుమతులు చేసుకోవాలంటే సముద్ర మార్గం ద్వారా ఇరాన్లో ఉన్నటువంటి చాబహార్ ఓడరేవ్ అనేది ఒక వ్యూహాత్మకంగా ఉంటుంది అనమాట. అలాంటి విషయం మనం ఇంపార్టెన్స్గా చూసుకోవాలి. కాబట్టి ఆ ఓడరేవ్ మనకు న్యూస్లో ఉంది. ఇంకొక విషయం ఉంది, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ యొక్క 15వ బ్రిక్స్ సదస్సులో మాట్లాడడం జరిగింది. సో మరి ఈ మాట్లాడిన విషయాల్లో ఉన్నటువంటి ప్రముఖ అంశాలు ఒకటి ఉన్నాయండి. ఏంటంటే భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు 15వ బ్రిక్స్ సదస్సులో మాట్లాడిన విషయాలు ఏంటంటే ఇక్కడ
యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో ఒక రీఫార్మ్స్ రావాలి అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. రీఫార్మ్స్ అనగా ఇక్కడ ఏంటంటే సంస్కరణలు రావాలి అని చెప్పేసి. అంతేకాకుండా WTO వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ విషయంలో కూడా రీఫార్మ్స్ రావాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ గమనించినట్లయితే ఏదైతే ఆఫ్రికన్ యూనియన్ ఉందో 55 దేశాల ఆఫ్రికన్ యూనియన్ అండి. ఈ 55 దేశాల ఆఫ్రికన్ యూనియన్ నుండి ఇటీవల కాలంలో నైగర్ దేశాన్ని బహిష్కరించడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి సంక్షోభం కారణంగా. అంటే 54 దేశాలు అయినాయి ఆఫ్రికన్ యూనియన్లో. ఈ ఆఫ్రికన్ యూనియన్ కూడా G20లో క్రియాశీలకమైన భాగస్వామ్యం రావాలి. ఎందుకోసం అంటే ఈసారి మేము G20 సదస్సు నిర్వహిస్తున్నామని చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఈ యొక్క 7 రకాలైనటువంటి జంతువుల్ని సంరక్షించే ఉద్దేశంతో వాటి బిగ్ క్యాట్స్ అంటాం కదా, ఈ బిగ్ క్యాట్స్ ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ ఒక అలయన్స్ ని మన భారతదేశం ఏర్పాటు చేసింది. అలాంటి విషయంలో ఆఫ్రికా ఖండంలో ఉన్నటువంటి ఆఫ్రికా యూనియన్ వాళ్ళు కూడా ఇందులో భాగస్వామ్యం కావాలి అని చెప్పడం జరిగింది అనమాట. ఇలాంటి విషయాలపైన అడిగే అవకాశం ఉంది. భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు 15వ బ్రిక్స్ సదస్సులో మాట్లాడిన అంశాలలో లేనిదేంది ఉన్నది ఏంటంటే ఈ విషయం చాలా చాలా ఇంపార్టెన్స్ గా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే ఇది 15వ బ్రిక్స్ సదస్సులో ఉన్నటువంటి జరిగినటువంటి ముఖ్యమైనటువంటి ఎగ్జామ్కు ఉపయోగపడే కొన్ని పరిణామాలు మనం డిస్కస్ చేసినాం. ఇంకొక విషయం చెప్పుకుందాం. సో బిగ్ క్యాట్స్ అంటున్నాం, 7 రకాల జంతువులు మనకు ఉంటాయి. అందులో చీతాస్ కూడా ఉన్నాయి. మనం నమీబియా అండ్ సౌత్ ఆఫ్రికా నుండి 20 చీతాలను తీసుకొచ్చుకోవడం జరిగింది. అది మధ్యప్రదేశ్లోని కును నేషనల్ పార్క్లో ఇంట్రడ్యూస్ చేసుకోవడం జరిగింది అనమాట. ఓకేనండి. సో ఏప్రిల్ 9, 2023 మనం ఈ బిగ్ క్యాట్ అలయన్స్ గురించి మనం మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు కర్ణాటకలోని చామరాజనగర్ జిల్లా బందిపూర్ టైగర్ రిజర్వ్లో అధికారికంగా అనౌన్స్ చేయడం కూడా జరిగిందనమాట. ఇలాంటి నేపథ్యంతో ఒక నేషనల్ టైగర్స్ కన్జర్వేషన్ అథారిటీ అంటే కేంద్ర అటవీ పర్యావరణ మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తున్నటువంటి మినిస్ట్రీ ఆఫ్ ది ఫారెస్ట్ ఎన్విరాన్మెంట్ క్లైమేట్ చేంజ్ అంటాం. కేంద్ర అటవీ పర్యావరణ వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తున్న నేషనల్ టైగర్స్ కన్జర్వేషన్ అథారిటీ వాళ్ళు ఒకటి ప్రకటన చేశారు. దేశంలో కొత్త టైగర్ రిజర్వ్ ని ఏర్పాటు చేస్తున్నామని. ఆ కొత్త టైగర్ రిజర్వ్ పేరు ఏం పేరంటే ఇక్కడ ధోల్పూర్ కరౌలి టైగర్ రిజర్వ్ అండి. ధోల్పూర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ధోల్పూర్ కరౌలి టైగర్ రిజర్వ్ అండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ మై డియర్ ఫ్రెండ్స్. ఇది మరి ధోల్పూర్ కరౌలి టైగర్ రిజర్వ్ అనేది ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు? దేశంలో కొత్త టైగర్ రిజర్వ్ పులుల సంరక్షణ గురించి అంటే ఇది రాజస్థాన్లో ఏర్పాటు చేస్తున్నారు. మరి ఫ్రెండ్స్ గమనించాలి, భారతదేశంలో ఏర్పాటు చేయబడేటువంటి టైగర్ రిజర్వ్లు మనం చూసినట్లయితే చివరిసారిగా అంటే ఫ్రెండ్స్ తెలుసుకోవాలి 1973 ఏప్రిల్ 9 మన దేశంలో పులుల సంరక్షణ గురించి టైగర్ ప్రాజెక్ట్ అనేది వచ్చింది. ఇప్పుడు మనకు 2023లో టైగర్ ప్రాజెక్ట్ ని ఎలిఫెంటా ప్రాజెక్ట్ ని రెండింటిని కూడా మిళితం చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో మరి అప్పుడు ఏర్పాటు చేసినప్పుడు 1973 ఏప్రిల్ 9 టైగర్ ప్రాజెక్ట్ వచ్చినప్పుడు మొత్తం దేశవ్యాప్తంగా మనం చూసినట్లయితే సో మనకి 9 ప్రాజెక్టులే ఉన్నాయి, 9 టైగర్ రిజర్వ్సే ఉన్నాయి. ఇప్పుడు దేశంలో మనం చూసినట్లయితే ఇప్పుడు కొత్తగా వచ్చిన వాటిల్లో మనం చూసినట్లయితే కమ్లాంగ్ టైగర్ రిజర్వ్ అనేది రావడం జరిగింది అరుణాచల్ ప్రదేశ్లో. తర్వాత మనకు ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మనకి తమిళనాడు రాష్ట్రంలో వచ్చిందండి. ఇక్కడ మరి ఈ టైగర్ రిజర్వ్ తమిళనాడు రాష్ట్రంలో కూడా రావడం జరిగింది. తమిళనాడు తర్వాత మనకి రాజస్థాన్లో ఒకటి వచ్చింది, రామ్గర్ విషిదార్ వచ్చింది. ఇలాంటి మళ్ళీ తర్వాత మనకి రాణిపూర్ టైగర్ రిజర్వ్ కూడా రావడం జరిగింది. మరి ఇలాంటి నేపథ్యంలో మొత్తం టైగర్ రిజర్వ్స్ 53 వచ్చినాయి. 53 టైగర్ రిజర్వ్ వచ్చింది. ఇప్పుడు రాణిపూర్ టైగర్ రిజర్వ్ అనేది ఉత్తరప్రదేశ్లో ఏర్పాటు చేసింది 53వ టైగర్ రిజర్వ్. కాబట్టి ఇది 54వ టైగర్ రిజర్వ్ అయిందనమాట. జనరల్ గా శ్రీ గురు ఘాసీదాస్ టైగర్ రిజర్వ్ 54వ టైగర్ రిజర్వ్ అనేది చాలా బుక్లలో వచ్చింది. కాబట్టి దీన్ని పట్టే ప్రకారం ఆ విషయం అనేది చూసుకోవాల్సిన అవసరం ఉంది. మనం ఏంటంటే ఒక అథెంటిక్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, కన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. అంతేగాని ఇప్పుడు కొన్ని ఏదైతే కన్ఫర్మేటివ్ న్యూస్ ఛానల్ చూసినా కన్ఫర్మేటివ్ సంబంధించినటువంటి వాటిని చూసినా మన ఎగ్జామ్కి ఒక బిట్ అనేది ఎంతో ఇంపార్టెంట్. కాబట్టి మన ఫ్రెండ్స్కి ఎప్పుడు చెప్తూ ఉంటాను, మన ఈ స్టూడెంట్స్కి ఎందుకోసం అంటే చాలా జాగ్రత్తగా మనం చదువుకోవాల్సిన అవసరం ఉంటుంది. మీకు ఇలాంటి ఇన్ఫర్మేషన్ కావాలంటే ఖచ్చితంగా నేషనల్ టైగర్స్ కన్జర్వేషన్ అథారిటీ అఫీషియల్ ఇన్ఫర్మేషన్కి వెళ్ళాలి, అఫీషియల్ వాటికి వెళ్ళాలి. అలాంటి నేపథ్యంలో చాలా బుక్లలో ఇచ్చాడు, నేను కూడా చదివాను. చాలా మంది నన్ను ఆఫ్లైన్లో కూడా అడగడం జరిగింది, 54 టైగర్ రిజర్వ్ మీకు చెప్పడం లేదంటే ఇది అధికారికంగా ప్రకటించలేదు. మీకు నేను రెగ్యులర్ క్లాస్ చెప్తున్నప్పుడు చెప్పాను,
శ్రీ గురు ఘాసిదాస్ టైగర్ రిజర్వ్ అనేది ఛత్తీస్గఢ్లో ఉంది. ఇది అధికారికంగా ప్రకటించలేదు. దుర్గావతి టైగర్ రిజర్వ్ కూడా ప్రకటించారు, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించినాయి, ఇది మధ్యప్రదేశ్ కానీ అధికారికంగా ప్రకటించలేదు. ఇప్పుడైతే నేషనల్ టైగర్స్ కన్జర్వేషన్ అథారిటీ ఆఫ్ వాళ్ళు అధికారికంగా ప్రకటించిన 54వ టైగర్ రిజర్వ్ ఏదంటే అది ధోల్పూర్ కరౌలి టైగర్ రిజర్వ్ అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఈ ధోల్పూర్ కరౌలి టైగర్ రిజర్వ్ అనేది ఎక్కడ కలదంటే రాజస్థాన్లో ఉంది. మరి దీంతో మనకు రాజస్థాన్లో ఏర్పాటు చేయబడ్డటువంటి టైగర్ రిజర్వ్లో ఇది ఎన్నోది అయిందంటే 5వ టైగర్ రిజర్వ్ అయిందనమాట. 5వ టైగర్ రిజర్వ్. సో 5వ టైగర్ అంటే రణతంబోర్, ఒకటి రణతంబోర్ టైగర్ రిజర్వ్ ఉందంట, రణతంబోర్ టైగర్ రిజర్వ్. మరి రణతంబోర్ టైగర్ రిజర్వ్ అనేది సో ఒకటి రాజస్థాన్లో ఉంది. సరిస్కా టైగర్ రిజర్వ్ అండి, సరిస్కా టైగర్ రిజర్వ్ అనేది ఇక్కడే ఉందండి, సరిస్కా. అండ్ ముకుంద్రా టైగర్ రిజర్వ్ కూడా ఇక్కడే ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి రామ్గర్ విషిదారి, మనం డిస్కస్ చేసిన మన దేశంలో గుర్తించబడ్డ 52 టైగర్ రిజర్వ్ రామ్గర్ విషిదారి టైగర్ రిజర్వ్. అండ్ ఇప్పుడు 5వది ధోల్పూర్ కరౌలి టైగర్ రిజర్వ్ అండి, కరౌలి టైగర్ రిజర్వ్. ఫ్రెండ్స్ ఇంకొక విషయం గమనించాలి, చివరిగా ఏర్పాటు చేయబడ్డ టైగర్ రిజర్వ్ పైన అడుగుతున్న సందర్భం ఉంటుంది, మనం మళ్ళీ ఒకసారి డిస్కస్ చేసాం. ఒకటి ఏంటంటే కమ్లాంగ్ టైగర్ రిజర్వ్, ఇక్కడ రాసుకునే ప్రయత్నం చేద్దామండి. ఒకటి కమ్లాంగ్ టైగర్ రిజర్వ్ అనేది 50వ టైగర్ రిజర్వ్. శ్రీ విల్లిపుత్తూరు మేఘమలై టైగర్ రిజర్వ్, ఇది తమిళనాడులో ఉంటుంది. ఈ కమ్లాంగ్ టైగర్ రిజర్వ్ అనేది ఎక్కడ కలదంటే ఇది అరుణాచల్ ప్రదేశ్లో ఉంది. అండ్ విల్లిపుత్తూరు మేఘమలై టైగర్ రిజర్వ్ అనేది తమిళనాడులో ఉంది. తర్వాత రామ్గర్ విషిదారి అనే టైగర్ రిజర్వ్ ఎక్కడ కలదు, ఇది ఇది మరి రాజస్థాన్లో ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది 50, 51 అండ్ 52, 53 టైగర్ రిజర్వ్ ఏదంటే రాణిపూర్ టైగర్ రిజర్వ్, ఇది ఎక్కడ ఉందండి, ఇది ఉత్తరప్రదేశ్లో ఉందన్నమాట. ఇది అంటే ఇది మన అధికారికంగా నేషనల్ టైగర్స్ కన్జర్వేషన్ అథారిటీ వాళ్ళు ప్రకటించడం జరిగింది. ఫ్రెండ్స్ మన దేశంలో అయితే 2022 పులుల సేకరణ ప్రకారం ఎస్టిమేషన్ ఆఫ్ ది టైగర్స్ ప్రకారం మన దేశంలో పులుల సంఖ్య వచ్చేసి 3167 పులులు అనేది ఉన్నాయన్నమాట. సో అదొక ఇంపార్టెన్స్గా చూసుకోవాలి. ఇది ఎస్టిమేషన్ ఆఫ్ ది టైగర్స్ ప్రకారం అనమాట, ఓకేనండి. సో ఇది మనకు ప్రతి సంవత్సరం కూడా జూలై 29ని మనము వరల్డ్ టైగర్స్ డేగా మనం జరుపుకుంటున్న సందర్భం అనమాట. సో మనకు ఆగస్ట్ 25, 2023లో ఉన్న మరికొన్ని ముఖ్యమైన ఎగ్జామ్ ఓరియంటెడ్ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేసుకోవడం చేద్దాం, ఓకేనా. సో ఇందులో ఒక చిన్న విషయం మనం లాస్ట్ క్లాస్లో మర్చిపోయినాము, అది ఖచ్చితంగా డిస్కస్ చేసుకోవాలి, ఇంపార్టెంట్ అండి. అది 15వ బ్రిక్స్ సదస్సు, ఈ 15th బ్రిక్స్ సమిట్ 2023లో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సో ఓకేనా మాట్లాడారు, దానిపైన డిస్కస్ చేసినాం. అయితే మాట్లాడుతున్న సందర్భంలో బ్రిక్స్ యొక్క అబ్రివేషన్ చెప్పడం జరిగిందండి. భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఇలాంటి విషయాలు ఏదో అబ్రివేషన్ చెప్పినప్పుడు ఎగ్జామ్లు వస్తున్నాయి. గతంలో ఒకసారి వచ్చింది తెలుసా, ఏంటంటే భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తరచుగా జామ్ అనే పదాన్ని వాడుతున్నాడు, జామ్ అబ్రివేషన్ ఏందన్నాడు. అది మన భారతదేశానికి సంబంధించింది. జన్ధన్ యోజన జే అంటే తర్వాత ఆధార్ కార్డ్స్, మొబైల్. ఇప్పుడు జన్ధన్ యోజన మనం డిస్కస్ చేసిన తెలుసు కదా మీ అందరు కూడా. జన్ధన్ యోజన ఖాతాదారులు అనేది 50 కోట్ల మంది ఏరియారు అనమాట. ప్రధానమంత్రి జన్ధన్ యోజన ఆగస్టు 28, 2014 ప్రారంభించబడ్డ కార్యక్రమం. అలాంటి నేపథ్యంలో అబ్రివేషన్ అడగడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ యొక్క జోహనెస్బర్గ్ సదస్సులో మాట్లాడుతూ బ్రిక్స్ అబ్రివేషన్ చెప్పడం జరిగింది. జనరల్గా బ్రిక్స్ అంటే బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా. కానీ ఇక్కడ బ్రిక్స్లో బి అంటే ఏంటంటే ఇక్కడ బ్రేకింగ్ బ్యారియర్స్ అండి. బ్రేకింగ్ అంటే అడ్డుగోడలు ఏవైతే ఉంటే దాన్ని మనం ఏం చేయాలంటే దాన్ని తొలగించుకోవాలన్నమాట. బ్రేకింగ్ బ్యారియర్స్ అని చెప్పేసి అంటాం అనమాట. ఈ ఎందుకోసం అంటే బ్రిక్స్ ఈరోజు G7 గ్రూప్కి ఆ విధంగా పోటీగా రాబోతుంది అని చెప్పొచ్చు అనమాట. 2032 నాటికి G7 దేశాల యొక్క ఆర్థిక వృద్ధి రేటును అధిగమించబోతుంది. అందుకోసమే ఇప్పుడు బ్రిక్స్లో మరో 6 దేశాలు రాబోతున్నాయి వచ్చే సంవత్సరం నుంచి. జనవరి 1, 2024 నుండి మరో 6 దేశాలు ఏంటంటే అర్జెంటీనా, ఇరాన్, UAE, సౌత్ ఆఫ్రికా, ఇథియోపియా, ఈజిప్ట్. సో ఈ అంశాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందండి ఇక్కడ. సో ఇక చాలా ఇంపార్టెన్స్గా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఇలాంటప్పుడు బిలో బ్రేకింగ్ బ్యారియర్స్ అని అంటాం. అండ్ మరి ఆర్ అంటే ఏంటంటే ఇక్కడ ఆర్ అంటే ఏంటంటారు. సో ఏంటి ఆర్ అంటే రీవైటలైజింగ్ ఎకానమీస్. రీవైటల్ అంటే శక్తిని, వైటల్ అంటే శక్తి, రీవైటల్ అంటే మరింతగా శక్తిని తీసుకోవడం. అంటే రీవైటలైజింగ్ ఎకానమీస్ అంటే ఆర్థికంగా మనం అభివృద్ధి కావడం, ఆర్థికంగా పునరుత్తేజం కావడం అంటాం రీవైటలైజింగ్. రీవైటల్ అంటాం టాబ్లెట్స్ ఉంటుంది చూడండి, మన శక్తిని అందిస్తాయని అంటాం. రీవైటలైజింగ్ ఎకానమీస్. ఐ అంటే ఏంటంటే ఇక్కడ ఇన్స్పైరింగ్ ఇన్నోవేషన్, అంటే కొత్త ఆవిష్కరణల్ని మనం చేద్దామని ఇన్స్పైరింగ్ ఇన్నోవేషన్స్ అని చెప్పేసి అంటామండి.
ఇన్స్పైరింగ్ ఇన్నోవేషన్స్ అంటాం. సి అంటే ఇక్కడ ఏంటంటే క్రియేటింగ్ ఆపర్చునిటీస్, అంటే కొత్త కొత్త అవకాశాలను మనం సృష్టించుకోవాలి, క్రియేటింగ్ ఆపర్చునిటీస్ అని చెప్పేసి అంటాం అండి, క్రియేటింగ్ ఆపర్చునిటీస్ అంటాం. అండ్ ఎస్ అంటే ఇక్కడ ఏంటంటే ఇక్కడ షేపింగ్ ద ఫ్యూచర్, భవిష్యత్తుని ఆ విధంగా మరింతగా మనం నిర్మించుకుందాం, షేపింగ్ ద ఫ్యూచర్. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, బ్రిక్స్లో ఒక భారత ప్రధానమంత్రి బ్రిక్స్ని వివరిస్తూ వాటి యొక్క అక్రోనిమ్స్ ఎలా చెప్పడం జరిగింది అన్నప్పుడు బి అంటే బ్రేకింగ్ బ్యారియర్స్, ఆర్ అంటే రివైటలైజింగ్ ఎకనమీస్, ఐ అంటే ఇన్స్పైరింగ్ ఇన్నోవేషన్స్, సి అంటే క్రియేటింగ్ ఆపర్చునిటీస్, ఎస్ అంటే షేపింగ్ ద ఫ్యూచర్. ఇలాంటి విషయాలు చెప్పడం అనేది భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు సో అరుదుగా చేస్తుంటారు, వాటిపైన ఇంపార్టెన్స్ ఉంది. ఇప్పుడు ఆగస్టు 23 గుర్తుపెట్టుకోండి, ఆగస్టు 23, 2023 మనము మన చంద్రయాన్ 3 అనేది సక్సెస్ అయింది. ఆ విషయాన్ని కూడా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎక్కడి నుంచి చూశారంటే జోహెన్స్బర్గ్ సమావేశం నుండి ఈ యొక్క విజయాన్ని ఆ విధంగా చూసుకోవడం జరిగింది అనమాట. ఇలాంటి నేపథ్యంలో ఆగస్టు 26 అంటే ఈ ఆగస్టు 26, 2023 వారు మళ్ళీ మన అక్కడ నుండి అంటే జోహెన్స్బర్గ్ నుండి దక్షిణాఫ్రికా నుండి గ్రీస్కి వెళ్ళారు. ఆ గ్రీస్ దేశం అత్యున్నతమైన పౌర పురస్కారం, 2వ అత్యున్నత పౌర పురస్కారాన్ని కూడా పొందడం జరిగింది. పొందిన తర్వాత మళ్ళీ మన భారతదేశానికి వచ్చారు. ఆగస్టు 26, 2023 బెంగళూరుకి వెళ్ళారు. బెంగళూరులోని ఇస్రో హెడ్ క్వార్టర్స్కి వెళ్ళారు. వెళ్ళి వెంటనే అక్కడ ఇస్రో శాస్త్రవేత్తలతో సమావేశమై ఆ చంద్రుడి పైన మన చంద్రయాన్ 3 ఈ ల్యాండర్ దిగినటువంటి ప్రాంతం, ఆ రోవర్ దిగిన ప్రాంతానికి ఏమని పేరు పెట్టడం జరిగిందంటే శివశక్తి అని పేరు పెడితే బాగుంటుందని చెప్పడం జరిగింది అనమాట. ఇలాంటి పాయింట్స్ కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో చాలా ఇంపార్టెన్స్ గా ఉంటున్న సందర్భాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంటుండదు. ఎందుకోసం అంటే 615 కోట్లు ఖర్చు చేసి ఎన్నో సినిమాలు కూడా అంతకన్నా ఎక్కువ నిర్మించారు. కొన్ని హాలీవుడ్ కొన్ని భారతీయ సినిమాలు వాటికన్నా తక్కువ ఖర్చుతో మనం ఈ ఘనతను సాధించామని చెప్పేసి ఈ సందర్భంగా సో చెప్పడం అయితే జరిగింది అనమాట. సో ఈ నేపథ్యాన్ని కూడా ఇక్కడ గమనించాల్సిన అవసరం మనకు ఉందండి. సో ఇది ఒక అంటే సంబంధించిన పదాలపైన అడుగుతున్న సందర్భం మనకు ఉంటుంది. ఇప్పుడు ఏదైనా మారు పేర్లు పెట్టినా కొత్త పేర్లు పెట్టినా వాటిపైన అడుగుతాడు. ఇప్పుడు రాజ్పథ్ రోడ్ ఉంది, రాజ్పథ్ రోడ్ని ఏమని పేరు పెట్టారండి, కర్తవ్య పదని పెట్టారు ఢిల్లీలో రాజ్పథ్ రోడ్ని. సో అలాంటి నేపథ్యాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందండి. ఇక నెక్స్ట్ వచ్చేసి మరికొన్ని సమాచార కరెంట్ అఫైర్స్ మనం డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక నెక్స్ట్ వచ్చేసి మన ఇస్రో, మన ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ వచ్చే 2025-26 2026 నాటికి అంటే 2025 నాటికి పూర్తి అవుతుంది అంటున్నారు. బట్ 2026 నాటికి ఒక ఘనతను సాధించబోతుంది. ఏంటంటే ఆ ఘనత అంటే లుపెక్స్ అని చెప్పేసి మరో చంద్రయాన్ మిషన్ ప్రారంభించబోతుంది, లుపెక్స్. అయితే ఈసారి ఇస్రో మరియు జాక్సా అంటే ఏంటంటే జపాన్ స్పేస్ ఏజెన్సీని మనం ఏమంటామంటే జాక్సా అంటాం. మరి జాక్సా అంటాం, ఇస్రో అంటే మన భారతదేశం చెందింది, జాక్సా అంటే జపాన్ స్పేస్ ఏజెన్సీ. ఈ రెండు సంయుక్తంగా చంద్రమండల యాత్రని చంద్రమండలం పైన సో మరో పరిశోధన చేయబోతున్నాయి, మరొక మిషన్ ని ప్రవేశపెట్టబోతున్నాయి 2025 నాటికి లేదా 26 అనమాట, ఈ సంవత్సరం నాటికి చేయబోతున్నాయి. కొన్ని వాటిలో 2024-25 ఇచ్చాడు, 2025-26 అనేది అధికారి వెబ్సైట్లు ఇచ్చారు. సో కాబట్టి లుపెక్స్ అనే పేరుతో లుపెక్స్ అనే పేరుతో సో ఎవరు చేయబోతున్నారంటే ఇక్కడ మనకు ఇస్రో మరియు అంటే మన భారతదేశం జపాన్ వాళ్ళు సంయుక్తంగా చంద్రమండలం పైన పరిశోధన చేయడానికి ఏర్పాటు చేసిన కార్యక్రమానికి లుపెక్స్ అని పెట్టడం జరిగింది అనమాట. లుపెక్స్ అంటే అర్థం ఏంటంటే ఇక్కడ లూనార్ అంటే చంద్రుడు, లూనార్, ఎల్యూ అంటే లూనార్ అండి, పి అంటే పోలార్, సో పోలార్ అంటే ధ్రువం, పోలార్. సో ఈఎక్స్ అంటే అర్థం ఏంటంటే ఎక్స్ప్లోరేషన్ అంటే అన్వేషణ అని అర్థం వస్తుంది, అంటే ఎక్స్ప్లోరేషన్ చేయబోతారు అనమాట. సో ఈ నేపథ్యాన్ని కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే మనకి ఎగ్జామినేషన్లో ఉందండి. సో ఇది ఒక ఇంపార్టెన్స్గా మనం చూసుకోవాలి. ప్రతిరోజు మస్తు న్యూస్ వస్తున్నాయి చంద్రయాన్ 3 పైన. ఈ విషయంలో మీకు ఒకటి చెప్తున్నాను, ఏంటంటే చెప్పేది ఈ విజయాన్ని మనం చూసి శాస్త్రవేత్తల విజయాలను చూసి గర్విస్తూ ఎగ్జామ్ ఓరియంటెడ్గా మనం డిస్కస్ చేసుకోవాలి, అంతేగాని మనము ఒక శాస్త్రవేత్త స్థాయికి వెళ్ళకూడదని నా అభిప్రాయం అండి. ఎందుకోసం అంటే శాస్త్రవేత్త స్థాయికి వెళ్తే మరింత అన్వేషణ వస్తుంది, ఒక పెద్ద ఇన్ఫర్మేషన్ వస్తుంది, దానిపైన పెద్ద ఇన్ఫర్మేషన్ ఎక్కువ ఇన్ఫర్మేషన్ నేర్చుకున్నప్పుడు కొన్ని మనం బిట్స్ని చేయలేకపోతాం. ఇప్పుడు మీకు తర్వాత క్లాసులో కొన్ని క్లాసుల్లో చెప్తారు కానీ ఖచ్చితంగా, ఎందుకోసం అంటే మనకు ఎక్కువ ఇన్ఫర్మేషన్ కాదు, ఎగ్జామ్కి ఉపయోగపడే ఇన్ఫర్మేషన్ ఇంపార్టెంట్. ఒక విషయాన్ని చెప్పే ముందు 4-5 సార్లు ఆలోచించి అది వస్తున్న సందర్భం ఉంది. ఎందుకోసం అంటే ఇన్ని సంవత్సరాలు చెప్తున్నాం కాబట్టి ఎలా వస్తుంది. ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ ఉంది, ఒక పేలోడ్స్ ఉన్నాయి చంద్రయాన్ 3లో, కొన్ని పేలోడ్స్ పైన అవి కూడా మనం డిస్కస్ చేసుకోవచ్చు. కానీ ఒక్కొక్కసారి ఏంటంటే ఇలాంటి విషయాలు మనం నేర్చుకుంటున్నప్పుడు చాలా టఫ్ లెవెల్ అనిపిస్తుంది.
మన ఎందుకోసం అంటే మస్తు పేపర్ల కొద్ది ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. న్యూస్ ఛానల్స్లో, యూట్యూబ్ ఛానల్స్లో చాలా మంది మనం అడుగుతున్నారు, మీరు అంతా చెప్పడం లేదని. కానీ మనకి ఎగ్జామ్కి ఉపయోగపడే ఇన్ఫర్మేషన్ ఇంపార్టెంట్. సో వారి యొక్క కోరిక మేరకు మీరు వినే ప్రయత్నం చేయండి. చంద్రయాన్ 3 విషయంలో ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం కదా. జూలై 14 ప్రయోగించారు, ఆగస్టు 23న తన లక్ష్యం సాధించిన విషయం. ఏ రాకెట్ ద్వారా చంద్రయాన్ 3ని ఆ విధంగా పంపించారు జూలై 14, 2023లో సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుండి అంటే అది రాకెట్ పేరు ఏం పేరంటే LVM-3 M4 అనే ఒక రాకెట్ ద్వారా దీన్ని పంపించడం జరిగింది. మరి ఇలాంటి నేపథ్యంలో మరి విక్రమ్ అంటే ల్యాండర్ అండి. విక్రమ్ అనేది మొత్తం ఈ యొక్క ల్యాండర్, ఈ ల్యాండర్ యొక్క విక్రమ్ యొక్క ల్యాండర్ అండి, విక్రమ్ ల్యాండర్. సో ఇందులో మరి ఎన్ని పేలోడ్స్ ఉన్నాయి, విక్రమ్ ల్యాండర్ పైన ఎన్ని పేలోడ్స్ అంటే ఎన్ని వాటి తీసుకెళ్ళింది పరికరాలని అనేది ఆ మిషన్లోనే దాన్ని ఏమంటారు అంటే పేలోడ్స్ అని చెప్పి 3 పేలోడ్స్ ఉంటాయండి. ఆ 3 పేలోడ్స్లో ఒకటి అయితే రాంబా 3 అని ఒక పేలోడ్ ఒకటి అనేది. అండ్ చంద్రాస్ సర్ఫేస్ థర్మోఫిజికల్ ఎక్స్పెరిమెంట్. చంద్రాస్ అంటే చంద్రుడి యొక్క, చంద్రాస్ సర్ఫేస్ అంటే అర్థం ఏంటంటే ఈ ఉపరితలం. చంద్రాస్ సర్ఫేస్ థర్మోఫిజికల్, థర్మో అంటే ఉష్ణం అని అర్థం వస్తుంది, థర్మోఫిజికల్ ఎక్స్పెరిమెంట్ అని చెప్పేసి ఒక సంబంధించినటువంటి ఒక పేలుని తీసుకొచ్చారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి రాంబా 3 అనే ఒక పేలుని తీసుకుపోయారు. అండ్ ఇంకోటి ఇన్స్ట్రుమెంట్ ఫర్ ది లూనార్ సిస్మిక్ యాక్టివిటీ. ఇన్స్ట్రుమెంట్ ఫర్ ది ఇంకొక పేలుడు ఏంటంటే, పేలుడు అంటే తీసుకెళ్లేది, ఇన్స్ట్రుమెంట్ ఫర్ ఒక లూనార్, ఇన్స్ట్రుమెంట్ ఫర్ ది లూనార్ సిస్మిక్ యాక్టివిటీ. సిస్మిక్ యాక్టివిటీ దానిపైన ఎలాంటి సంబంధించిన ఖనిజాలు ఉన్నాయి, ఎలాంటి విషయాలపైన మొత్తం 3 పేలుడు తీసుకెళ్లారు విక్రమ్ 3లో. అండ్ రోవర్ పేరు ఏం పేరండి, మనం ఆల్రెడీ డిస్కస్ చేసినాం కదా. ఇది ల్యాండర్ పేరు వచ్చేసి విక్రమ్ అంటాము, అండ్ రోవర్ పేరు వచ్చేసి ప్రజ్ఞాన్. మరి ప్రజ్ఞాన్లో ఎన్ని పేలోడ్స్ ఉన్నాయి, హౌ మెనీ పేలోడ్స్ ఉన్నాయంటే 2 పేలోడ్స్ ఉంటాయండి. ఆ 2 పేలోడ్స్ మనం డిస్కస్ చేద్దామండి. 2 పేలోడ్స్ ఉంటాయి. ఆ 2 పేలోడ్స్ ఒకటి ఏంటంటే, ఒకటి మనం ఆల్రెడీ డిస్కస్ చేసినాం, ఒకటి లిమ్స్ అని గుర్తుందా మీకు? లిమ్స్ అంటే ఇక్కడ ఏంటంటే లేజర్ ఇండ్యూస్డ్ బ్రేక్ డౌన్ స్పెక్ట్రోమీటర్, గుర్తుపెట్టుకోండి, మనం లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసినాం. ఇంకొకటి ఏంటంటే ఆల్ఫా పార్టికల్ ఎక్స్రే స్పెక్ట్రోమీటర్. ఆల్ఫా పార్టికల్స్ అంటే కనాల్, ఆల్ఫా పార్టికల్స్ ఎక్స్రే స్పెక్ట్రోమీటర్ అని చెప్పేసి అంట. వీళ్ళ మొత్తం కూడా 2 ఒక స్పెక్ట్రోమీటర్స్ ని మనం ఇక్కడ పంపించినాం ప్రజ్ఞాన్ ద్వారా, 2 పేలోడ్స్ అని చెప్పేసి అంటాం అనమాట. మొత్తం మొత్తం ఎన్ని పేలోడ్స్ పంపించారు చంద్రమండలం మీద కంటే 5 పేలోడ్స్. అందులో విక్రమ్ ద్వారా 3 అండ్ నెక్స్ట్ ప్రజ్ఞాన్ ద్వారా 2. ఆ పేలోడ్స్ అడిగే అవకాశం ఉంది అని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉందండి. ఇది చాలా ఇంపార్టెన్స్గా మనం చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది అనమాట. ఓకేనండి. ఇక నెక్స్ట్ వచ్చేసి మరికొంత సంవత్సరం కరెంట్ అఫైర్స్ మనకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. అందులో మనం చూసినట్లయితే ఇక్కడ ఈరోజు శాస్త్ర సాంకేతిక అంశాలు ఇందులో ఎక్కువగా ఉన్నాయి. గౌఫెన్ అనేది ఒకటి ఉందండి. గౌఫెన్ అని చెప్పేసి ఒక శాటిలైట్ పంపించారు. ఎవరు పంపించారు గౌఫెన్ అనే శాటిలైట్? ఎందుకు చంద్రయాన్ 3కి ఇంత ఇంపార్టెన్స్ వచ్చింది గౌఫెన్ ఇలాంటంటే, ఈ మన చంద్రయాన్ 3కి చంద్రమండలం మీద దిగడానికి ముందు ఒక 3 days ముందు ఆగస్టు 20న ఈ ఒక రష్యా వాళ్ళు పంపించినటువంటి లూనా 25 క్రాష్ అయ్యి ఏమైంది, అది ఖరాబ్ అయిపోయింది. లూనా 25 అనే ఒక రోవర్ అనేది ఏదైతే మిషన్ ఉందో అది మిషన్ ఖరాబ్ అయిపోయింది, అది దిగలేదన్నమాట దాని పేరుకి. దాని ద్వారా దీనిపైన ఎక్కువగా ప్రపంచమంతా చూసిన సందర్భం ఉంది. అందుకోసమే ఈ చంద్రయాన్ కన్నా ముందు తర్వాత జరిగిన ఎక్స్పెరిమెంట్స్ మనకి ఇంపార్టెంట్ ఉంటాయి. మరి ఇలాంటి నేపథ్యంలో గౌఫెన్ అనే ఒక మనకు భూ సంబంధించినటువంటి ఒక ఏమంటే దీని ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ అంటాం, అంటే భూ పరిశీలన ఉపగ్రహం. దీన్ని ఎవరు పంపించారు గౌఫెన్ అనే శాటిలైట్ అంటే చైనా వాళ్ళు పంపించడం జరిగింది. ఇది విజయవంతంగా ఈ యొక్క శాటిలైట్ అనేది విజయవంతమైంది. ఇది జియోకాన్ శాటిలైట్ స్టేషన్ అంటాం అన్నమాట. జియోకాన్ చైనా వాళ్ళ అంతరిక్ష ప్రయోగ కేంద్రాన్ని జియోకాన్ అంటారు. మన దగ్గర ఇస్రో, మన సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ ఎట్లా చెప్తామో అక్కడ అట్లా చెప్తాం అనమాట. లాంగ్ మార్చ్ 4C అనే రాకెట్ ద్వారా ఈ యొక్క గౌఫెన్ అనే సంబంధించినటువంటి ఉపగ్రహాన్ని విజయవంతంగా పంపించడం అయితే జరిగింది అనమాట. కాబట్టి ఒకసారి ఎగ్జామినేషన్ అడిగాడు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు, లాంగ్ మార్చ్ 4C అనే రాకెట్ ఏ దేశానికి చెందిందంటే ఇది ఏ దేశం అంటే చైనా. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మనకు ఉంటుంది. ఏరియాన్ 5 రాకెట్ అనేది దేనికి సంబంధించిందంటే యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి సంబంధించింది. ఫాల్కన్ 9 రాకెట్ దేనికి సంబంధించింది అంటే అది స్పేస్ ఎక్స్ వాళ్ళకి సంబంధించింది. అదే PSLV అన్నా LVM ఇలాంటి అన్నా లాంచ్ వెహికల్ మార్కెట్ మన భారతదేశానికి సంబంధించిన విషయంగా మనం ఇంపార్టెన్స్గా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుందండి. ఈ నెక్స్ట్ వచ్చేసి
మరొక విషయం మనం డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం ఉందండి. సో మరి ఏంటా విషయం అన్నప్పుడు ఇక్కడ భారతదేశంలో ఫస్ట్ టైం ఒక రాష్ట్రంలో ఏం చేశారంటే ఇక్కడ ఈ జాతీయ అంశాలు ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు కేరళ పేరుని కేరళముగా మార్చే తీర్మానం పైన కేరళ శాసనసభ ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. అంటే భారత రాజ్యాంగంలోని ఏదైతే ఆర్టికల్ 3 ఉందో ఆర్టికల్ 3లో మా పేరుని ఏం చేయండి అంటే కేరళ నుండి కేరళంగా మార్చండి అని కేరళ రాష్ట్రం ఒక శాసనసభ తీర్మానం చేసింది. ఆ విషయంలో అట్లా కరెంట్ పాలిటీ విషయంలో అలా ఇంపార్టెంట్. మరి ఇటీవల కాలంలో తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ గారు, ముత్తువేల్ కరుణానిధి స్టాలిన్ అంటాం, డిఎంకే పార్టీ చెందిన వీరు తమిళనాడు ముఖ్యమంత్రి గారు ఒక కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముఖ్యమంత్రి అల్పాహార పథకం, ముఖ్యమంత్రి బ్రేక్ఫాస్ట్ పథకం స్కీమ్ అనమాట. ముఖ్యమంత్రి ఫస్ట్ టైం అనమాట మన దేశంలో మధ్యాహ్న భోజన కార్యక్రమాలు ఉన్నాయి దేశవ్యాప్తంగా, కానీ ఫస్ట్ టైం బ్రేక్ఫాస్ట్ ఇవ్వాలన్నమాట స్కూళ్ళల్లో. అది 31,000 స్కూళ్ళల్లో తమిళనాడు రాష్ట్రంలో ఇట్లా ఆగస్టు 23 నుండి అమల్లోకి వచ్చింది ముఖ్యమంత్రి అల్పాహార పథకం. ఎప్పుడు అమల్లోకి వచ్చింది డేట్ మనం గుర్తుపెట్టుకోకండి. ఈ కార్యక్రమాన్ని ఎవరు ప్రారంభించారో మనకి ఇంపార్టెంట్, ఏ రాష్ట్రం అనమాట. ముఖ్యమంత్రి అల్పాహార పథకంలో ప్రభుత్వ పాఠశాలల్లో బ్రేక్ఫాస్ట్ని ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. ఇది ఒక ఇంపార్టెన్స్ మనకుంది. ఇలాంటి ఇన్ఫర్మేషన్ కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక నెక్స్ట్ వచ్చేసి మరి ఒక ఎంకే స్టాలిన్ డిఎంకే పార్టీ ఒక రాజకీయ పార్టీ అన్నప్పుడు రాజకీయ విషయం పైన ఒక ఎన్నికల విషయంలో మరొక ఇన్ఫర్మేషన్ ఉందండి. రాజ్యాంగబద్ధ సంస్థ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా సచిన్ టెండూల్కర్ గారికి ఒక ఎన్నికల విషయంలో అవగాహన విషయంలో ఎన్నికల ఓటింగ్ విషయంలో అవగాహన గురించి ఒక నేషనల్ ఐకాన్ ఫర్ ది ఓటర్ అవేర్నెస్ అండ్ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి అంబాసిడర్ ఎవరు నియమించిందంటే సచిన్ టెండూల్కర్ గారిని నియమించింది. ఆ సంబంధించినటువంటి ఆ అంబాసిడర్ ఏంది అన్నది ఇంపార్టెంట్. నేషనల్ ఐకాన్, మనకైతే ఐకాన్ స్టార్ అంటే ఎవరండి ఒక అల్లు అర్జున్. ఇప్పుడు నేషనల్ ఐకాన్ ఫర్ ఓటర్ అవేర్నెస్, ఓటర్ యొక్క అవేర్నెస్ అనమాట. అవేర్నెస్ అంటే తన యొక్క అవగాహన ఎలా ఉండాలి, ఎక్కడ ఓటు వేయాలి, ఎట్లా ఓటు వేయాలి, ఓటింగ్ ఇలాంటి విషయం. అవేర్నెస్ అండ్ ఎడ్యుకేషన్ అంటే విద్యను అందించడం అంటే జ్ఞానాన్ని అందించడం, ప్రజాస్వామ్యంలో ఓటు యొక్క విలువను చెప్పడం అనమాట. ఫర్ ద ఇక్కడ ఏంటంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఫర్ ద నేషనల్ ఐకాన్ ఫర్ ఓటర్ అవేర్నెస్ అండ్ ఎడ్యుకేషన్ ఫర్ ద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈసీ అంటాం. దీనికి అంబాసిడర్గా ఎవరు నియమించడం జరిగిందంటే సచిన్ గారిని నియమించడం జరిగింది. మన భారత క్రికెట్లో దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఈ యొక్క పదవి ఉండడం జరిగింది. ఈ విషయంలో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి సచిన్ టెండూల్కర్ గారికి ఒక అవగాహన ఒప్పందం మెమోరాండమ్ ఆఫ్ ద అండర్స్టాండింగ్ కూడా జరిగింది అనమాట. ఆల్రెడీ సచిన్ టెండూల్కర్ గారు యూనిసెఫ్కి అంబాసిడర్ కూడా పనిచేస్తున్నారు ఒక వాష్ కార్యక్రమానికి, వాటర్ శానిటేషన్ హైజీన్ లాంటి కార్యక్రమానికి అనమాట. మరి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అంటున్నాం 1950 జనవరి 20 పైన ఎలక్షన్ కమిషన్ ఏర్పాటు చేయబడింది. ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియాగా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియాగా పనిచేసిన తొలి వ్యక్తి సుకుమార్ సేన్ కాగా ప్రజెంట్ భారత ప్రధాన ఎన్నికల కమిషనర్గా పనిచేసిన వారు రాజీవ్ కుమార్ గారు ఆ పదవిని చేపట్టే 25వ వ్యక్తి అనమాట. ఈ పాయింట్ మనకి ఇంపార్టెన్స్గా ఉంటుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి వార్తల్లో వ్యక్తిగా సచిన్ గారితో పాటు మరో వ్యక్తి ఉన్నారండి. వారే శ్రద్ధ కాదండి, గుర్తుపెట్టుకోండి. శ్రద్ధ తవిసిన్ ఎవరంటే వీరు థాయిలాండ్కి న్యూ ప్రైమ్ మినిస్టర్గా నియమితులు కావడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, ఎవరైనా కొత్త ప్రైమ్ మినిస్టర్ ఎంపిక అయినప్పుడు అడుగుతున్న సందర్భం ఉంది కాబట్టి థాయిలాండ్కి నూతన ప్రధానమంత్రిగా ఎవరు నియమితులు కావడం జరిగిందంటే శ్రద్ధ తవిసిన్ నియమితులు కావడం జరిగింది అనమాట. ఇది ఒక ఇంపార్టెన్స్గా మనం చూసుకోవాలి. ఇక వార్తల్లో వ్యక్తిగా తెలంగాణ రాష్ట్రం నుండి వార్తల్లో వ్యక్తిగా ఉన్నవారు పట్నం మహేందర్ రెడ్డి గారు. మరి వీరు ఎమ్మెల్సీగా ఉన్నారు తెలంగాణ రాష్ట్ర శాసన మండలికి. మరి పట్నం మహేందర్ రెడ్డి గారు ఏముందంటే తెలంగాణ రాష్ట్ర గనుల శాఖ మంత్రిగా నియమితులు కావడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర గనుల శాఖగా మంత్రిగా వీరు నియమితులు కావడం జరిగింది అనమాట. సో ఈ పాయింట్ కొంచెం ఇంపార్టెన్స్గా మన కొత్త మంత్రి రావడం జరిగింది కాబట్టి వీరు. సో అంతేకాకుండా సమాచార ప్రసార వ్యవహారాలు కూడా వీరు విషయాలు కూడా చూస్తారని చెప్పి ప్రకటించడం జరిగింది. కానీ మెయిన్గా మాత్రం గుర్తుపెట్టుకోవాలి, తెలంగాణ రాష్ట్ర గనుల శాఖ మంత్రిగా తెలంగాణ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఇంపార్టెన్స్గా ఈ అంశం ఉందండి. ఇక మరో సంబంధించినటువంటి సైన్స్ అండ్ టెక్నికల్ అప్డేట్స్ మనకి ఇచ్చారండి. ఏంటా సైన్స్ అండ్ టెక్నికల్ అప్డేట్ అంటే మనకు శాస్త్రీయ సంస్థలపైన ఎప్పుడు అడుగుతూ ఉంటాడు. సిఎస్ఐఆర్ అంటే కౌన్సిల్ ఫర్ ది సైంటిఫిక్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ అని చెప్పేసి అంటాం. మరి సిఎస్ఐఆర్కి అనుబంధంగా కొనసాగుతున్న సంస్థలు చాలా ఉన్నాయి దేశవ్యాప్తంగా. సో మనకు హైదరాబాద్లో కూడా చాలా ఉన్నాయి. ఇలాంటి నేపథ్యంలో సిఎస్ఐఆర్కి అనుబంధంగా కొనసాగుతున్నటువంటి ఒక సంస్థ అది నేషనల్ బొటానికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. ఎక్కడ ఉందండి? లక్నోలో ఉంది.
మరి ఈ సంస్థ వాళ్ళు ఏం చేశారంటే ఒక కొత్త తామర పుష్పాన్ని వాళ్ళు తయారు చేయడం జరిగింది. తయారు చేయడం అంటే శాస్త్రీయంగా అభివృద్ధి చేశారు. ఒక కొత్త తామర మొక్కని, తామర మొక్క ద్వారా ఏమొస్తుందండి, తామర పువ్వులు వస్తాయి. ఆ తామర పువ్వు కొంచెం పెద్దగా ఉంటుంది. అంతేకాకుండా తామర పువ్వులో ఒక రెమ్మలు అంటారు కానీ పెటల్స్ అంటారు ఇంగ్లీష్లో. ఆ రెమ్మలు వచ్చేసి 108 రెమ్మలతో ఒక పెద్ద పుష్పం క్రియేట్ చేయడం జరిగింది. ఇది సహజంగా ఈ యొక్క కృత్రిమ పద్ధతుల ద్వారా అంటే సహజంగా అది పూసింది. దానికి ఏమని పేరు పెట్టడం జరిగిందంటే దాని పేరు ఏమని పేరు పెట్టడం జరిగిందంటే సో నమో అంటే నరేంద్ర మోడీ పేరు పైన చెప్పవచ్చు. నమో 108 అని పెట్టడం జరిగింది. ఎగ్జామ్లో అడుగుతాడు ఏంటంటే నమో 108 అనేది ఏంటి అంటే ఇది ఒక లోటస్ మొక్క అనమాట. లోటస్ అంటే తామర మొక్క. తామర మొక్కకు పూసినటువంటి పుష్పానికి అట్లా నమో 108 అని చెప్పడం జరిగిందండి. సో చాలా ఇంపార్టెన్స్గా మనం ఇట్లా చూసుకోవాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా ఈ తామర చెట్టుతో వచ్చినటువంటి ఆకులు కానివ్వండి, తామర చెట్టుతో ఉన్నటువంటి కాడ ద్వారా వచ్చినటువంటి వాటి ద్వారా కానివ్వండి ఒక పర్ఫ్యూమ్ కూడా తయారు చేస్తున్నారు. ఒక రకమైనటువంటి ఒక పైపుని కూడా తయారు చేస్తున్నారు. దాని పేరు ఏమని పేరు పెట్టారంటే ప్రోటస్. ఏమని పెట్టారంటే ప్రోటస్ అని పేరు పెట్టడం అయితే జరిగింది అనమాట. చాలా ఇంపార్టెంట్ ప్రోటస్. ఇటీవల న్యూస్లో ఉన్న ప్రోటస్ అనేది ఏంది అంటే తామర చెట్టు నుండి వచ్చినటువంటి ఫైబర్ అంటే దానికి సంబంధించినటువంటి ఒక ఫైబర్స్ అంటే మనకు తెలుసు కానీ మన పల్ప్ అని చెప్పేసి లాగా అంటాం కదా, ఫైబర్స్ ఉంటాయి తాళ్ళలాగా వస్తాయి, వాటితో వస్తువులు తయారు చేస్తారు. ఇంకోటి దాంతో ఒక పర్ఫ్యూమ్ కూడా తయారు చేస్తారు ఈ ఇలాంటి వాటితో పూలతో. దీనికి ఏమని బ్రాండ్తో పిలుస్తారు అంటే ప్రోటస్ అనే బ్రాండ్ అనమాట. వార్తల్లో ఉన్న ప్రోటస్ అంటే ఏంది, నమో 108 అంటే ఏంది గుర్తుపెట్టుకోండి. నమో 108 అంటే ఆ మొక్క పూసిన పుష్పంకు నమో 108 అని పెట్టారు. ఎవరు అభివృద్ధి చేశారు ఈ మొక్కను, ఈ లోటస్ మొక్కను, తామర మొక్కను అంటే నేషనల్ బొటానికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లక్నో. ఇది సిఎస్ఆర్కి అనుబంధంగా పనిచేస్తుంది. ఇదే మొక్కల నుండి తామర మొక్కల నుండి తీసినటువంటి తైలము ఏదైతే ఉందో అది దాని పర్ఫ్యూమ్ని ఏమని పెట్టారు, ప్రోటస్ అని పెట్టారు. అదే ఫైబర్కి ఏమని పెట్టారంటే దారాలకు ప్రోటస్ అని పేరు పెట్టడం జరిగింది. ఆ బ్రాండ్ పేరు గుర్తుపెట్టుకోండి. మన భారత జాతీయ పుష్పం నేషనల్ ఒక ఫ్లవర్గా ఉంది మనకు లోటస్ అన్నమాట, తామర. ఆ విషయం గమనించండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్గా మనకు ఉంటుంది. నీలాంబో న్యూస్ పేరు అనేది చెప్పేసి మనకి తామర పువ్వు యొక్క తామర చెట్టు యొక్క శాస్త్రీయ నామంగా సైంటిఫిక్ నేమ్గా ఉంటున్న సందర్భాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎగ్జామినేషన్లో చాలా చాలా ఇంపార్టెన్స్గా ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే మనకు ఉందండి. ఇక నెక్స్ట్ సంబంధించిన కరెంట్ అఫైర్స్లో మరొక విషయం మనకి ఇంపార్టెన్స్గా మనకుంది. ఇక ఇన్ఫోసిస్ ఫౌండేషన్ వాళ్ళు ఎప్పుడు అవార్డులు ఇస్తూ ఉంటారు బెంగళూరు కేంద్రంగా. ఇన్ఫోసిస్ అవార్డులలో ఇన్ఫోసిస్ ఇన్నోవేషన్ అవార్డుని మన సంబంధించినటువంటి విశాఖపట్నం చెందినటువంటి ఎం సుబ్రహ్మణ్యం ప్రసాద్ పొందడం జరిగిందండి ఇన్ఫోసిస్ అవార్డు. 2023 సంవత్సరానికి ఇన్ఫోసిస్ ఇన్నోవేషన్ అవార్డుని పొందినటువంటి గ్రహీతల్లో ఒకరు ఎవరు అంటే మన తెలుగు సంబంధించినటువంటి ఒక వ్యక్తి. అతను తెలుగు సంబంధించిన వ్యక్తి. అతని పేరు తెలుగు రాష్ట్రాలకు చెందిన వ్యక్తి ఎం సుబ్రహ్మణ్యం ప్రసాద్. మరి విశాఖపట్నం చెందిన వారు ఎవరికైనా గుర్తుపెట్టుకోండి. తెలంగాణ ఏపీ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి అందరికి ఇంపార్టెంటే. వీరు మరి ఆరోహన్ సోషల్ ఇన్నోవేషన్ అవార్డుని ఈ ఇన్ఫోసిస్ ఇన్నోవేషన్ అవార్డులలో ఆరోహన్ సోషల్ ఇన్నోవేషన్ అవార్డుని పొందడం జరిగింది. సోషల్ అంటే సమాజానికి ఉపయోగపడే ఆవిష్కరణ చేశారు. ఏంటంటే చిన్నపిల్లలకి మనకు జాండీస్ వస్తాయి, పుట్టుకతో కొందరికి జాండీస్ వస్తుంటాయి చిన్నపిల్లలకి. అలాంటి జాండీస్ని ఆ విధంగా క్యూర్ చేసే విధంగా ఎన్లైట్ 360 అనే ఒక పరికరాన్ని అభివృద్ధి చేయడం జరిగింది. ఈ పసరికలు అంటాం కదండి, పచ్చకామెలు అంటాం. అలాంటి పచ్చకామెర్లకి చిన్నపిల్లలకు సంబంధించిన పచ్చకామెర్లకి నిర్మూలన చేయడం దాన్ని క్యూర్ చేసే విషయంలో ఎన్లైట్ 360 అని చెప్పేసి చిల్డ్రన్కి వచ్చే జాండీస్ విషయంలో క్యూర్ చేసి ఎన్లైట్ 360 అనే పరికరం తయారు చేయడంలో ఎం సుబ్రహ్మణ్యం ప్రసాద్ తనదైన పాత్రను పోషించారు. అందుకే ఇన్ఫోసిస్ ఇన్నోవేషన్ అవార్డులలో ఆరోహన్ సోషల్ ఇన్నోవేషన్ అవార్డు వారికి ఎంపిక కావడం జరిగింది అనమాట. ఇది ఒక ఇంపార్టెన్స్గా చూసుకోవాలి. మరి ఇన్ఫోసిస్ ఫౌండేషన్ చైర్మన్ గారు అయినటువంటి సుధామూర్తి గారు ఈ అవార్డు ఇవ్వడం జరిగింది అనమాట. సో ఇది చాలా చాలా ఇంపార్టెన్స్ అండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, అండ్ వీ విల్ మీట్ అగైన్ నెక్స్ట్ క్లాస్. మనం